గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ వారం మన గెస్ట్ 1984 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎం రామకృష్ణ గారు, కమాండెంట్ 8th బెటాలియన్ కొండాపూర్, తెలంగాణ. జిల్లా ఎస్పీకి ఆర్మడ్ ఫోర్స్ ఎలాగో ఈ ఫోర్స్ రెండు కళ్ళలాగా ఉంటాయి. బేర్ ఫుట్ తోనే పరిగెత్తాను. అప్పట్లో నాకు షూ కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నాకు 3 ఏళ్ళప్పుడే మా మదర్ చనిపోయింది. స్ట్రగుల్లోంచే వచ్చింది ఫ్యూచర్. ఆ స్ట్రగుల్ నుంచి వస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ ఏంటి, స్పెషల్ పోలీస్ ఏంటి, ఆర్మడ్ ఫోర్స్, విఐపి సెక్యూరిటీకి ఇంటెలిజెన్స్ వెళ్ళాలి అంటే వీటి కమాండో ట్రైనింగ్ చేసి ఉండాలి అనేది ఒక కండిషన్ అప్పట్లో. ఎన్టీఆర్, వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి, పి శివశంకర్, గిరిధర్ గోమాంగో, పాతోళ్ళు. ఎస్పీజీ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారండి? జీరో ఎర్రర్ ఆర్గనైజేషన్ ఈస్ ఎస్పీజీ. డెవలప్ అయిన తర్వాత కూడా మైన్ ప్రూఫ్ వెహికల్ తీసుకొచ్చారు. ఉంది కానీ అది ఎందుకండి బ్లాస్ట్ అయిపోయింది? మీరే అడిగింది, అప్పుడు అడిగాను. మరి ఇట్లా పేలింది కదా అంటే వాళ్ళు ఏం మాట్లాడినా నవ్వుతూ నమస్కారం పెడతాం. వాడేమనలేడు. అది కూడా నేర్పిస్తారు మాకు. ఢిల్లీలో పనిచేసిన టైంలో చాలా వీవీపీలు చేశారు. ఎవరి దగ్గర మీకు ఎక్కువ ర్యాప్ ఉండేది? పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు తినే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా నా సబ్జెక్ట్. బాంబులతో పాటు ఫుడ్, ఆయన తాగే నీళ్లు. బుల్లెట్ ప్రూఫ్ మీద మీకు అవగాహన ఎక్కువ కాబట్టి అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అంబాసిడర్ కార్ మీద బుల్లెట్ ప్రూఫ్ కార్ అది. సినిమాల్లో రజనీకాంత్ ఒక బుల్లెట్ బ్లేడ్తో వేస్తే 2 ముక్కలు అయిందని చూస్తారు మీరు యాడ్లో. అలా ఉండదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1984 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఎం రామకృష్ణ గారు, కమాండెంట్ 8th బెటాలియన్ కొండాపూర్, తెలంగాణ. 1984లో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన రామకృష్ణ గారు ఏపీఎస్పీలో ఫస్ట్ జాయిన్ అయ్యారు. అక్కడ కొంతకాలం పనిచేశాక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఢిల్లీలో కూడా పనిచేశారు. వివిధ స్థానాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఏపీఎస్పీ కొండాపూర్ బెటాలియన్ ఉన్నారు, స్పెషల్ ప్రొటెక్షన్. దీంట్లో సాధారణంగా మనందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే లా అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫిక్, సిఐడి ఇవి తెలుసు. కానీ స్పెషల్ ప్రొటెక్షన్ ఉంటుంది, పోలీసు ఉంటుందని చాలా తక్కువ మంది తెలుసు. జిల్లా ఎస్పీకి ఆర్మడ్ ఫోర్స్ ఎలాగో ఈ ఫోర్స్ రెండు కళ్ళలాగా ఉంటాయి. వాళ్ళే బ్యాక్ బోన్. అంటే ఒక ఎస్పీ, జిల్లా ఎస్పీ ఏదైనా పెద్ద ఇష్యూ వస్తే ఈ 2 ఫోర్సే వాళ్ళకి ఎస్పీకి బలం తీసుకొస్తాయి. అటువంటి స్పెషల్ ప్రొటెక్షన్లో రామకృష్ణ గారు వచ్చారు. అసలు స్పెషల్ పోలీస్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, అక్కడ ఉన్న విధులు ఏ విధంగా ఉంటాయి, వాటితో పాటు ఏ విధంగా వర్క్ చేయాల్సి వస్తుంది, వీటితో డిప్యూటేషన్ మీద ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎస్పీజీలో ఎలా పనిచేయాలి, అసలు ఎస్పీజీ ట్రైనింగ్ ఎలాగుంటుంది అనే విషయాల్ని సార్ అని తెలుసుకుంటాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఎం రామకృష్ణ గారు, కమాండెంట్ 8th బెటాలియన్ కొండాపూర్. సార్ సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ సివిల్స్, లా అండ్ ఆర్డర్ అనుకుంటారు తప్ప ఒక స్పెషల్ పోలీస్ ఉంది, ఒక ఆర్మడ్ ఫోర్స్ ఉంది. ఈ 2 ఫోర్సులు ఒక ఇంపార్టెంట్ చాలా తక్కువ మంది తెలుసండి. అంటే ఆఫీసర్లో తెలుసు కానీ పబ్లిక్ తెలియదు. స్పెషల్ పోలీస్ అంటే వాళ్ళ యొక్క వర్కే ఉంటుంది. అందులోకి రావాలంటే ఇప్పుడున్న ఏపీ మన సివిల్లో ఏ విధంగా అయితే చదువుకొని ఆ మెరిటే సరిపోద్దా, లేదు ఇంకెక్కువ కావాలా, వచ్చిన తర్వాత ఎక్కడ ట్రైనింగ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తారు, మెయిన్ జిల్లా యూనిట్ ఆఫీసర్కి ఏ విధంగా వాళ్ళు సపోర్టింగ్ ఉంటారు, ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రామకృష్ణ గారు బై ఛాన్సా బై చాయిస్ అండి పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం? ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ బై చాయిసే. నేను యూనిఫామ్ బాగా ప్యాషన్ ఉండేది నాకు యూనిఫామ్లో ఉందామని. సో నేను ఆర్మీలో కూడా జాయిన్ అయ్యాను ఫస్ట్ యాజ్ ఎ సోల్జర్. తర్వాత మా ఫాదరు ఆర్టిలరీలో గన్నర్గా, మా ఫాదర్ వచ్చి ట్రైనింగ్ నుంచి నన్ను తీసుకొచ్చి ఆఫీసర్గా జాయిన్గా అని ఆర్మీ ఆఫీసర్లతో ఇంటరాక్షన్ చేయించి కల్నల్స్తో, నువ్వు సోల్జర్గా వద్దు సరే అని మళ్ళీ నేను వాపస్ రావడం జరిగింది ట్రైనింగ్ నుంచి. వచ్చిన తర్వాత స్పెషల్ పోలీసు రిక్రూట్మెంట్ పడింది పేపర్లో 84లో. సో నేను ఇది స్పెషల్ పోలీసు, నాట్ ఆర్డినరీ పోలీస్ అనుకున్నా. అని అప్పుడు అంబర్పేటలో, సిపిఎల్ అంబర్పేటలో సెలక్షన్ జరిగినాయి. అన్ని రకాల టెస్టులు పాస్ అయ్యాం. దీంట్లో ఏంటంటే అప్పుడు నేను బేర్ ఫుట్తోనే పరిగెత్తాను. అప్పట్లో నాకు షూ కొనుక్కోవడానికి డబ్బులు లేవు.
బట్ సెలెక్ట్ అయ్యాను నేను. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అన్నీ జరిగినాయి. అప్పట్లో రిక్వైర్మెంట్ మీరు ఇందాక అడుగునట్టుగా 18 to 24 ఇయర్స్ ఏజ్ గ్రూప్. అంటే యంగ్స్టర్స్ కావాలి. అప్పుడు మావోయిజం బాగా ఉంది ఇక్కడ, దళాలు ఉన్నాయి. సో అప్పుడు గ్రేహౌండ్స్ లేదు. సో యంగ్స్టర్స్ ఉండాలి, ఫీల్డ్లో పరిగెత్తగలగాలి, చాలా ఫిట్గా ఉండాలని చెప్పి 18 సంవత్సరాల నుంచి 24 లోపు వాళ్ళనే సెలెక్ట్ చేశారు మా బ్యాచ్లో. డైరెక్ట్ రిక్రూట్మెంట్. తర్వాత మాకు దాదాపుగా 10 నెలల ట్రైనింగ్ ఈసుగూడలో జరిగింది. అప్పుడు పోలీస్ అకాడమీ ఇంకా రాలేదు. దాంట్లో 1 month జంగల్ వార్ఫేర్ ట్రైనింగ్ ఉంటుంది. అది ఇప్పుడున్న సిస్టంలో ఇప్పుడు గ్రౌండ్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ 1 month మేము లిటరల్గా ఫారెస్ట్లోనే ఉండి బంకర్స్, ట్రెంచ్లు తయారు చేసుకోవడము, జంగిల్ వార్ఫేర్ అనే డిఫరెంట్ సబ్జెక్ట్. అంబుషింగ్, కౌంటర్ అంబుషింగ్, ఎలా అటాక్ చేయాలి, ఎట్లా కార్డన్ చేయాలి, ఫైరింగ్ అన్నీ కూడా నేర్పించారు. దాని తర్వాత పోస్టింగ్ అనమాట. ఓకే సార్, మనం పోస్టింగ్ నుంచి వెళ్ళే ముందు అసలు లా అండ్ ఆర్డర్ సివిల్ పోలీస్ ఏంటి, స్పెషల్ పోలీస్ ఏంటి, ఆర్మ్డ్ ఫోర్స్ ఏంటి, ఈ మూడింటి గురించి చెప్పండి ఒకసారి. బేసికలీ లా అండ్ ఆర్డర్ పోలీస్ అంటే మీకు చూస్తున్నారు, తెలిసిందే. పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు ఉండడం, క్రైమ్ ప్రివెన్షన్, డిటెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అని వాళ్ళు చెప్తారు. బట్ స్పెషల్ పోలీసీనే కాశీ మిలిటరీ ఫోర్స్ కింద ఫామ్ అయింది. ఏపీఎస్పీ మాన్యువల్ సపరేట్గా ఉంది, పోలీస్ మాన్యువల్కి అనుబంధంగా పోలీస్ మాన్యువల్ కూడా ఉంది. బట్ ఏపీఎస్పీ అనే సపరేట్గా ఒక స్టాండింగ్ ఆర్డర్స్ సిఆర్ రెడ్డి గారు అప్పట్లో రాశారు, కట్టమంచి రామారెడ్డి గారు 1962లో యాక్చువల్గా. తదనంలో 86 వరకు దాని అమెండ్మెంట్స్ కూడా జరిగినాయి. అదేంటంటే ఒక సెమీ మిలిటరీ లాగా సిఆర్పిఎఫ్ బిఏ కాకుండా, పూర్తి సిఆర్పిఎఫ్ కాకుండా అటువంటిదే ఒక ఫోర్స్ని తయారు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ డ్యూటీస్ అండ్ టు సపోర్ట్ ద లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. అంటే సివిల్ పోలీస్కి సపోర్టు, వాళ్ళ దగ్గర స్ట్రెంగ్త్ సరిపోదు. సో మాది ఒక కంపెనీ దగ్గర 120 మంది స్ట్రెంగ్త్. సో ఇప్పుడు కుదించారు అప్పట్లో. ఇప్పుడు అది 2 కంపెనీల కింద అయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెంగ్త్ని. సో అలాగా దానిలో 3 ప్లాటూన్లు, ఒక కంపెనీ కమాండర్ ఈజ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, 3 ప్లాటూన్లకి 3 రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు. సో నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్గా చేరాను. అంటే మీరు ఎవరికి రెస్పాన్స్ అవుతారు, జిల్లా ఎస్పీకేనా? నో, కమాండెంట్ ఎస్పీ నాన్ క్యాడర్, కమాండెంట్ పైన డిఐజీలు, ఐజీలు ఉంటారు. కానీ ఎస్పీకి సపోర్ట్ ఉంటారు. ఈ సపోర్ట్ రావాలంటే మనకి మళ్ళీ లా అండ్ ఆర్డర్, ఐజీ లా అండ్ ఆర్డర్ కానీ డీజీ గారి నుంచి మా ఐజీ గారికి వస్తే వీళ్ళు స్పేర్ చేస్తారు. ఇది ఎస్పీ స్పెషల్ డైరెక్ట్ ఎస్పీ అండర్లో ఉండదు, స్పెషల్ పోలీస్. ఇది స్పెషల్ పోలీస్. ఆర్మడ్ ఫోర్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మ్డ్ రిజర్వ్ అనేది స్పెషల్ పోలీస్ కాదు. వాళ్ళ విధులు వేరే. అంటే ప్రిజనర్ ఎస్కాటు, క్యాష్ ఎస్కాటు అనేది వాళ్ళు గార్డ్ డ్యూటీలు చేస్తారు. అంటే వైటల్ ఇన్స్టాలేషన్స్ సెక్యూర్ చేయడం, ఆర్మ్డ్ గార్డ్స్ ఇవ్వడం, మినిస్టర్ల దగ్గర గార్డ్ చేయడం, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే థ్రెట్ ఉంటుందో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా గార్డ్స్ వాడుతూ ఉంటారు. మింట్ కాంపౌండ్ అవన్నీ ఉండే ఒకప్పుడు, సెక్రటేరియట్ ఇవన్నీ కూడా. లెటర్ ఆన్ ఎస్పీఎఫ్ వచ్చింది, అంటే డెవలప్మెంట్ జరిగినాయి డిపార్ట్మెంట్లో. అంతకుముందు వాళ్ళు కూడా ఆర్మ్డ్ రిజర్వ్ చేసేవాళ్ళు. ఏపీఎస్పీని కూడా ఒకప్పుడు స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ అనేవాడు, ఎస్ఏపీ అనేవాళ్ళు. ఎస్ఏపీ ఏపీఎస్పీ కింద మారింది. పాత బెటాలియన్స్లో ఇప్పటికీ ఎస్ఏపీ బోర్డు ఉంటుంది బయట, కాకినాడ, కర్నూలు ఇవన్నీ కూడా, ఇంక్లూడింగ్ యూసుఫ్ కూడా. ఓకే, ఇప్పుడు మారింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ స్పెషల్ ఫోర్స్ ఏపీఎస్పీ పోయి టీజీఎస్పీ అయింది. అట్లా తెలంగాణ స్పెషల్ పోలీస్. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ నేను ఆఫ్టర్ ట్రైనింగ్ డిచ్పల్లి 7th బెటాలియన్, నిజామాబాద్ డిచ్పల్లి. అక్కడ తక్కువ సమయం ఉన్నాను. అక్కడి నుంచి మళ్ళీ ఈ 8th బెటాలియన్కి వచ్చాను. 8th బెటాలియన్ అప్పట్లో అంబర్పేటలో ఉండేది, ఫామ్ అవ్వలేదు ఇక్కడ. తర్వాత 85 86లో 85 మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయింది. అప్పుడు నేనే ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ కొండాపూరే వచ్చాను. అప్పుడంతా గుట్టలు, పాములు, పుట్టలు, అడవి ఉండేది మీకు తెలుసు. సో చాలా కష్టపడ్డాం. ఒక బస్సు వేయడానికే ఇబ్బంది పడ్డాం అక్కడికి. ఒక విజయ డైరీ దానికోసం 6 నెలలు తిరగాల్సి వచ్చింది నాకు, విజయ డైరీ. ఇప్పుడు ఎండి గారిని వారిని పట్టుకొని చేసి, కూరగాయలు లేవు, చాలా కష్టపడ్డారు వాళ్ళు. రోడ్డు ఫెసిలిటీ లేదు, అప్పుడు కూడా చాలా తక్కువ ఉండేది. ఆఫ్ కోర్స్ ఇవన్నీ. ఇప్పుడు గజం ఎంత అండి? 8 రూపాయలు, 5 రూపాయలు? 8 రూపాయలు గజం అండి. కొత్తగూడ రోడ్లో 8 రూపాయలు గజము. ఇంకా హైటెక్ సిటీ దగ్గర 30 రూపాయలు గజం ఉండేది. బట్ నోటరీలు ఉండేవి అవన్నీ, రిజిస్ట్రేషన్ ఉండేది. హైటెక్ సిటీ నుంచి వెళ్ళడం పెద్ద కష్టం కదండి. 2-వీలర్ మీద వెళ్తుంటే కత్తి చూపించి వాచ్ లాగేసుకునేవాళ్ళు. అవునా? దారి దోపిడీలు అనేది అప్పుడు ఉండేది.
భయపడేవాళ్ళు పబ్లిక్ రావడానికి కూడా. మీకు ఆ రైల్వే ట్రాక్ ఒకటే ఉంది, ఇంక వేరేం లేదు. అంటే ఆఫీస్పేట రైల్వే ట్రాక్ అటు ఒకటి ఉండేది, అటు వెళ్తే ఇంకా అదొక అడవి. సైడ్ అప్పుడంతా ఏం లేదండి, అసలు ఏది లేదు అసలు. అదొక అనుకోకుండా ఆ విధంగా రియల్ ఎస్టేట్ పెరగడం అనేది చాలామంది మా వాళ్ళు కొనుక్కున్నారు, నేను కొనుక్కోలేకపోయాను. ఇంటి బాధ్యతల వల్ల నేనేం కొనలేదు. కానీ మీరు చెప్పిన కొండ ఆ బెటాలియన్ చుట్టూ ఉన్న షాపులు కానీ రెంట్లు ఇల్లు కానీ మీ వాళ్ళే ఉంటారు కదా ఎక్కువ. అంటే మా వాళ్ళు చాలామంది కొనుక్కున్నారు, నేను కొనలేకపోయాను. అప్పుడు ఇక మా ఇంటి కుటుంబ బాధ్యతల వల్ల ఏమీ కొనలేదు. ఓకే, సరే. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి కొండాపూర్ బెటాలియన్? అప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా అక్కడ దాదాపు 5 సంవత్సరాలు ఉన్నాను. ఏమున్నాయండి మీ మార్క్ అక్కడ ఆ టైంలో? అక్కడ మేము అప్పుడు బాగా రోడ్లు ఈ గచ్చిబౌలి వరకు శ్రమదానం చేసేవాళ్ళం రోడ్డు ప్రజల కోసం. అలాగే అక్కడ ట్రైనింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. అక్కడ కోఆపరేటివ్ స్టోర్ ఉండేది, మళ్ళీ కమాండెంట్ దగ్గర అసిస్టెంట్గా ఉండేవాడు. ట్రైనింగ్ ఎస్ఐగా పనిచేశాను. వీళ్ళకందరికీ వెల్ఫేర్ మెయిన్ బేసికలీ ఒక యూనిట్ వచ్చిందంటే ఫస్ట్ వెల్ఫేర్ మీద ఫోకస్ ఉంటుంది. అలాగే లోకల్ బందోబస్తు, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ బందోబస్తు చేసేవాళ్ళం, ఓల్డ్ సిటీలో చేసాం. తగరినాక, ఛత్రినాక, కాలాపత్తర్, బహదూర్పుర ఇవన్నీ కూడా కమ్యూనల్ గడబడలు అయినప్పుడు పోవటము, గణేష్ బందోబస్తులు, శ్రీరామనవమి, అన్ని పండుగలు రోడ్డు మీద అయిపోయాయి మాకు. సరే, బందోబస్తు లేని టైంలో ఏం చేస్తారండి మీ వాళ్ళందరూ? బందోబస్తులో టైంలో వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్స్ ఉంటాయి డైలీ, ఫిజికల్ ఫిట్నెస్ కానీ, క్యాంపస్ క్లీనింగ్ కానీ, వెపన్స్ మెయింటెనెన్స్ చేసుకోవడం, అండ్ రిఫ్రెషర్ కోర్సెస్ కూడా అయితే ఉంటాయి వీళ్ళకి. ఎప్పటికప్పుడు వాళ్ళ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి ఆ అడవి నుంచి మీరు బయటకు ఉన్నారు, నాకు ఐడియా ఉంది. అది చుట్టూ అడవి, మీరు ఉద్యోగం చేస్తున్న పాటు మీకు అప్పుడు ఇచ్చిన ల్యాండ్ని కాపాడుకోవడం కూడా మీదే బాధ్యత. ఎందుకంటే ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు కొత్తగూడ వైపు నుంచి ఒక గేట్ ఉంటుంది, ఈ గేట్ కాకుండా బ్యాక్ సైడ్ ఒక గేట్ ఉంటుంది, ఇక్కడ మసీద్ బండ వైపు నుంచి కూడా రావచ్చు. ఉంది. అందులోంచి ఎంక్రోచ్మెంట్ ఎక్కువ ఉండే అప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసేవారండి? అప్పుడున్న ల్యాండ్ ఇప్పుడు లేదు యాక్చువల్లీ, చాలా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. చాలా దాదాపుగా 18 ఎకరాలు పోయింది. కొంత మరి ఈ విధంగా నేను లేను, తర్వాత చూశాను వచ్చిందాక లాస్ట్ ఇయర్ చార్జ్ తీసుకున్నాక. అదేంటి ఇంత పోయింది, మేము ఇప్పుడు నడవాలంటేనే మాకు చాలా టైం పట్టేది ఆ చివరి నుంచి ఈ చివరికి. అంటే అప్పుడున్న ల్యాండ్ లార్డ్స్ అప్పుడు గవర్నమెంట్కి ల్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు 82లో ల్యాండ్ అలాట్ అయింది. ఇప్పుడు ల్యాండ్ పెరగడంతో వాళ్ళకి ఆశ పుట్టింది. మాకు అప్పుడు పొరపాటున అది ఇచ్చారు, మా తాత ముత్తాతలు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, చనిపోయారు. కేసులు వేయడం, సో అనుగుణంగా తీర్పులు రావడం, వాళ్ళు మళ్ళీ తీసుకోవడం, సర్వే చేసుకోవడం. ఒక రకంగా యాక్చువల్గా అంటే చెప్పాలో తెలియదు, ఆర్మీలో ఇప్పుడు నేను ఉంటున్న ఇంటి దగ్గర ఆర్మీ కంటోన్మెంట్ దగ్గర ఇల్లు కట్టాలంటే ఆర్మీ వాళ్ళ పర్మిషన్ కావాలి. టు సమ్ ఎక్స్టెంట్ ఫ్లోర్స్ కన్నా కట్టనియరు. ఇంత సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ చుట్టూ బిల్డింగులు, హై రైజ్డ్ బిల్డింగ్స్ కట్టేశారు. సో ఇది సెన్సిటివ్ లొకేషన్. పోలీస్ వాళ్ళు కూడా కొంత గ్యాప్ ఇచ్చి కట్టుంటే బాగుండేది, అటువంటి రూల్ ఏదైనా ఉంటే అనేది అనిపించింది. అప్పుడంటే మేము చుట్టూ ఫెన్సింగ్ కూడా లేదు అప్పుడు, కాకపోతే అటు బాగా పాము పుట్టలు ఉండేవి, పాములు ఉండేవి, కాబట్టి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఎంకరేజింగ్. అప్పట్లో కాలానుగుండా ఎప్పుడైతే భూమి వాల్యూ పెరిగిందో మెల్లమెల్లగా జరగడం మొదలుపెట్టారు. ఫాల్స్ కేసులు అనొచ్చు, ఒక రకంగా వేరే రకంగా కాగితాలు మావి, మా తాత ముత్తాతలు ఇది ఎక్కువ ఇచ్చారు, అది ఎక్కువ ఇచ్చారు, ఆసరణ. అది కాస్త పక్కన పెడితే ఆ ఏరియాలో దొంగతనం చేసి ఓ గ్యాంగ్ అక్కడ పోలీస్ క్వార్టర్స్ అని తెలియకొచ్చి షెల్టర్ తీసుకున్నా, గుర్తుందా మీకు అప్పుడు? అప్పుడు నేను లేను, ఆ పీరియడ్లో లేను. షెల్టర్ తీసుకొని పక్కన మసీద్ బండ్ మీద కొట్టి అటాక్ చేసి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అప్పుడు అదంతా అడవి కదండి, అప్పుడు అడవి. నెమళ్ళు కూడా వచ్చి నెమలి ఇప్పటికీ ఉన్నాయి, మా గుర్తు నెమలే, మా బిడ్డ సింబల్ నెమలి. నెమలి వస్తుంటది, చాలా వచ్చేవి అప్పుడు, ఇప్పటికీ ఉన్నాయి నెమళ్ళు. అప్పుడు ఒకటి మాకు బాగా డెవలప్డ్ అంటే హైదరాబాద్ యూనివర్సిటీ. అవును, అట్లా వెనుక నుంచి యూనివర్సిటీకి వెళ్ళేవాళ్ళం, మంచి క్యాంపస్ అని అనుకునేవాళ్ళం. అది మిగతా అంతా ఫారెస్టే అప్పుడు. ఓకే సార్, అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళారు, ఏ బెటాలియన్కి వెళ్ళారు? అక్కడి నుంచి నేను ఇంటెలిజెన్స్ వెళ్ళాను. అప్పుడు కమాండో ట్రైనింగ్స్ అని ఉండేవి, నేషనల్ సెక్యూరిటీ గార్డు, బ్లాక్ క్యాట్ కమాండో. సో అప్పుడు విఐపి సెక్యూరిటీకి ఇంటెలిజెన్స్కి వెళ్ళాలి అంటే వీటి కమాండో ట్రైనింగ్ చేసి ఉండాలి అనేది ఒక కండిషన్ అప్పట్లో. సో 87లో నేను కమాండో ట్రైనింగ్ చేశాను అక్కడ 3 months ఎన్ఎస్జీలో. చేసిన తర్వాత నన్ను ఇంటెలిజెన్స్లో తీసుకున్నారు, ఎస్పీజీ ఇక్కడ స్టేట్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ. తీసుకున్న తర్వాత అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఎన్ రామారావు గారు ఉన్నారు అప్పుడు హ్యాబిట్స్లో. అప్పుడు మాకు అది ఆటోమేటిక్ తయారు హ్యాబిట్స్లో సార్ గేట్ దగ్గర ఉండేవాడిని సెక్యూరిటీలో, సబ్ ఇన్స్పెక్టర్గా హ్యాబిట్స్ ఎన్ రామారావు గారి ఇంటి దగ్గర. తర్వాత మిగతా విజిటింగ్ విఐపీస్, ఫారెన్ డిగ్నిటరీస్, అట్లాగే
జల వెంగళరావు గారి దగ్గర సెక్యూరిటీగా, సార్ ద్వారకాపురిలో ఉండేవాళ్ళు, పంజగుట్ట దగ్గర ద్వారకాపురి కాలనీలో ఇల్లు మీకు తెలుసు కదా. అక్కడ ఆయన ఎప్పుడు వచ్చినా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు సెక్యూరిటీగా వెళ్ళేవాడిని. అట్లా ప్రతి విఐపి దగ్గర చేసాం. ఎన్ రామారావు గారి తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారు వచ్చారు. తార్నాకలో సార్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు, ఎస్ఐని చేశాము. ఆ తర్వాత నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అప్పటికి నేను ఇన్స్పెక్టర్ అయ్యాను. సార్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నా దాదాపు 2 years పైన. అక్కడ వరకు కాకుండా మీరు ఎన్టీఆర్ తర్వాత వెంగళరావు గారు, మరి చెన్నారెడ్డి, పి శివశంకర్, గిరిధర్ గొమాంగో, పాతోళ్ళు మినిస్టర్. వీళ్ళన్నో ఏరియా అంతా కూడా బాగా కంజెస్టెడ్. మబిట్స్ అవ్వచ్చు, ద్వారకాపూర్ కాలనీ అవ్వచ్చు, తార్నాక్ అసలు మరీ అక్కడ సివిలియన్స్ మూవ్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వివిఐపి మూవ్మెంట్ ఎలా క్లియర్ ఇచ్చేవారండి? అంటే అది క్లియరెన్స్ మా బాధ్యత కాదు, లోకల్ పోలీసే. మాది ఎంతవరకు క్లోజ్ ప్రాక్సిమిటీయే, అవును, క్లోజ్ ప్రొటెక్షన్ టీం కాబట్టి మేము మాకు ఆ బిల్డింగ్ వరకు మేము సేఫ్టీ చూసుకుంటాం. బయట లోకల్ పోలీస్ రెస్పాన్సిబిలిటీ, ఇంటెలిజెన్స్ రెస్పాన్సిబిలిటీ. ఆ ప్రాంతంలో ఆ స్థానిక బలం వాళ్ళకి ఎక్కువ. చెన్నారెడ్డి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, అవును, రెగ్యులర్ గా పబ్లిక్ లోకల్ బస్ వాళ్ళు అందరూ కూడా వస్తుంటారు కలవడానికి. అవునవును. మరి మీ ఇన్నర్ దీంట్లోకి వచ్చేస్తుంటారు కదా, మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? లోపల కలవాలంటే ఒక SOP ఉంటుంది. 2 మెటల్ డిటెక్టర్స్ పాస్ అవడం, సామాన్లు చెకింగ్, అపాయింట్మెంట్స్, విజిటర్స్, ఆ సిస్టమ్ ప్రకారం వెళ్తారు. అది ఇబ్బంది ఏం లేదు. కానీ చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు దగ్గర పిలుస్తారు కదండి. పిలిచేవాడు ఆయన, ఈవెన్ మమ్మల్ని కూడా చక్కగానే పలకరించేవాడు ఆయన. 3 సీఎం దాలు చేశారు, గిరిధర్ గోమాంగ్ గారు, సెంట్రల్ మినిస్టర్. అవును, వీళ్ళందరిలో ఎవరితో మీకు బాగా వాళ్ళ ఫంక్షన్కి ఇష్టం అండి మీకు 5గురిలో? వెంగళరావు గారు చక్కగానే మాట్లాడేవాళ్ళు. అండ్ శివశంకర్ గారు చాలా ప్రేమగా పలకరించేవాళ్ళు. పి శివశంకర్ గారు. ఎన్ రామారావు గారు అసలు ప్రాబ్లం మంచిగా ఎక్సలెంట్. అది తర్వాత ఎక్కువగా అంటే ఇక చెన్నారెడ్డి గారు మంచి ఆయన. కొద్దిగా ఆయన పిలవటం అనేది కొద్దిగా ఉండొచ్చేమో కానీ, బట్ ఎవరేమడిగినా ఆయన ఎవరు కూడా కాదనే వ్యక్తి చూడలేదు నేను. తర్వాత సార్ దగ్గర పనిచేశాను, నాయుడు గారి దగ్గర. ఆయన కూడా చక్కగా సెక్యూరిటీ కాన్షియస్, సెక్యూరిటీ కోఆపరేట్ చేయడం అనేది బాగా ఉంది సార్ దగ్గర. సెక్యూరిటీ మాట ఎప్పుడు కూడా కాదనలే. ఢిల్లీ ఎప్పుడు వెళ్ళారు మరి ట్రైనింగ్కి? అక్కడి నుంచి ఏంటంటే నేను సార్ దగ్గర ఉన్నప్పుడు అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్లో, ఎస్పెషల్లీ బాంబ్ డిటెక్షన్ దీంట్లో కంటిన్యూగా 2 సార్లు గోల్డ్ మెడల్ ట్రోఫీ సంపాదించింది ఆంధ్ర పోలీస్. అప్పుడు 2000, 2001. సో అప్పుడున్నటువంటి అప్పుడు డిఐజీ గారు సుదీప్ లక్టే గారు 3rd time హ్యాట్రిక్ మనం కొట్టాలి ఆంధ్రాకి ఎలాగైనా, సరైన మనిషి ఎవరున్నారు సార్? మరి రామకృష్ణ ఉన్నాడు కానీ సార్ సీఎం గారి దగ్గర ఉన్నారు, వస్తాడా అడుగు అంటే, నేను అప్పటికి ఎక్స్ప్లోజివ్స్ ట్రైనింగ్ అన్ని కూడా చేసి ఉన్నాను. నన్ను అడిగారు, వస్తాను సార్, దాని ఏముంది అంటే, నువ్వు సీఎం దగ్గర ఉన్నావు కదా అన్నట్టే. దానికి సంబంధం లేదు సార్, డ్యూటీ. నేను ఎవరి దగ్గర పని చేసినా నేను జీతం తీసుకునేదే కదా, నాకు అటువంటి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఇమ్మీడియట్గా అప్పుడు మా సిఎస్ఓ గారు ఉమాపతి గారు మొన్ననే తిరుపతిలో కలిశారు 4 రోజుల క్రితం. ఎవరు? ఉమాపతి గారా ఇంకో ఉమాపతి గారు? ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఉమాపతి గారు, ఇక్బాల్ గారు వీళ్ళు ఉన్నారు అప్పట్లో. లింకన్ గారు, అబ్రహం లింకన్, ఈ 3 బ్యాచ్మేట్సే. ఎవరెవరండి? ఉమాపతి గారు, లింకన్ గారు, ఇక్బాల్ గారు, టీవీ శశిధర్రెడ్డి గారు, ఎంకే సింగ్ గారు, వీళ్ళంతా ఒకటే గారు. వీళ్ళంతా ఒక డిఎస్పీ బ్యాచ్, లెక్చరర్స్ అంతా వీళ్ళంతా. యాక్చువల్గా గ్రూప్ 1లో వచ్చారు, మంచి ఆఫీసర్స్ అందరూ. సో వచ్చి అప్పుడు ఇమీడియట్గా 2 months నేను మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి బెంగళూరులో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్కి వెళ్ళి గోల్డ్ మెడల్ ట్రోఫీ హ్యాట్రిక్ కొట్టాను ఆంధ్రప్రదేశ్కి 3rd time. ఛాలెంజింగే నాకు, ఇంకా ప్రిస్టేజ్గా ఉండేది. ఆ తర్వాత ఇక్కడే ఉన్నాను, వాజ్పేయి గారు వచ్చారు, వైస్రాయ్ హోటల్లో స్టే, కన్వెన్షన్ బీజేపీ పార్టీది. అప్పుడు నేను అక్కడ ఈ చెక్కింగ్ చేస్తున్నా బాంబులు సంబంధించి. వాజ్పేయి గారు అప్పుడు అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చిన ఐజీ గారు, ఎవరి పిల్లవాడు చాలా బాగా చేస్తున్నాడు ఎవరు అంటే, అక్కడున్న మా వివేకానంద గారు అని మా సీనియర్ 77 బ్యాచ్ చనిపోయినారు. ఆయన అప్పట్లో అక్కడ పనిచేసి వచ్చాడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. 77 RSI, నేను 84, ఆయన 77. మా ముందు బ్యాచ్ 77, మధ్యలో లేవు. మా తర్వాత మళ్ళీ 91. అంటే ఇతను ఆల్ ఇండియా గోల్డ్ మెడలిస్ట్ సార్ ఇక్కడ అంటే, గోల్డ్ మెడలిస్ట్కి ఇక్కడేం పని, షుడ్ బీ ఇన్ ఢిల్లీ అన్నాడు. అని మరి బాబు నువ్వు పని చేస్తావా అంటే, చేస్తాను సార్. ఓకే, అప్లికేషన్ ఇవ్వమన్నాడు. అప్లికేషన్ ఇచ్చాను. అప్పుడు ఇమీడియట్గా నన్ను
అంతలోనే ఇక్కడ ఒక సర్క్యులర్ వచ్చింది, స్పెషల్ ప్రొటెక్షన్ వీక్ ఎవరు వస్తారు అని, త్రూ డిపార్ట్మెంటే. నేను ఇమ్మీడియట్గా రాసి పంపిస్తే అప్పుడు పిలిచారు. అక్కడ అది పెద్ద ప్రాసెస్ ఉంటుందండి, అంత ఈజీ కూడా కాదు. అక్కడ రికమెండేషన్స్ ఉండవు, ఎవరు చెప్పినా తీసుకోరు, మెరిట్ మీద ఉంటుంది ఎస్పీ. వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ మెడికల్ చెకప్, సైకాలజీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దెన్ ఫైనల్ ఇంటర్వ్యూ, ఆ తర్వాత సెలెక్షన్. రిజల్ట్ సబ్జెక్టు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అంటే మన 7 తరాల వరకు కూడా క్లీన్ ఉండాలి అట్లీస్ట్. ఎక్కడ చిన్న స్పాట్ ఉన్నా ఈ కేస్ అంటే మీకన్నా మీ నాన్నగారు తాతగారు వాళ్ళ వైపు కూడా చూస్తారా? అన్నీ చూస్తారు. మా సిస్టర్స్, వాళ్ళ హస్బెండ్స్, మా బ్రదర్స్, మా వదినలు, వాళ్ళు ఏం చేస్తున్నారు. మా బ్రదర్ అమెరికాలో ఉన్నాడు, ఆయన ఇల్లీగల్గా ఉన్నాడా, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆయన ఎక్కడ చదువుకున్నాడు. అంటే డెప్త్ బ్యాక్గ్రౌండ్ చెక్ వెరీ డెప్త్ ఉంటుందండి ఎస్పీజీ. అంటే మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి నేర చరిత్రనే తీసుకోరు, మనల్ని తీసుకోరు. ఒకతను నాతో పనిచేసిన అతనే దాదాపుగా 9 సంవత్సరాలు చేశాడు ఎస్పీజీలో. 6 ఏళ్ళు టెన్యూరు, బాగా పనిచేస్తే ఇంకొక 4-5 ఏళ్ళు కూడా ఉంచుకుంటారు. నాకు మళ్ళీ అప్పట్లో నాకు ఇంకా 5 ఏళ్ళు ఆఫర్ ఇచ్చారు, కానీ నేను వచ్చేసాను. మా ఫాదర్కి బాగాలేదు అప్పుడు, ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంటే. అతను 9 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం అని తెలిసింది, సో ఈ సెండ్ బ్యాక్ ఇమీడియట్గా. మీరు వెరిఫికేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ సక్సెస్ అయి ఉంటారు, జాయిన్ అయి ఉంటారు. తర్వాత ఎస్పీజీ ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారండి? ఢిల్లీలోనే, ద్వారకాలోనే. ఎలా ఉంటుందండి? అంటే నా ఫీల్డ్ టెక్నికల్ బ్రాంచ్, నేను సెలెక్ట్ చేసిన అది ఎక్స్ప్లోజివ్స్, ఈ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఈ బాంబులు సంబంధించింది ఏ విధంగా ఉంటాయి, మెకానిక్ సర్క్యూట్స్ కానీ ఇట్లా కానీ, డిటెక్షన్, డిస్పోజల్ టెక్నిక్స్, దీని మీద నేను ఎక్స్పర్ట్, దీంట్లో ఎక్స్ప్లోజివ్ ఎక్స్పర్ట్. సో దాని మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ ఇచ్చాను. చాలామంది సైకాలజీలో ఫెయిల్ అవుతారు, అక్కడ అబద్ధం చెప్పేవాడు ఫెయిల్ అవుతాడండి సైకాలజీ టెస్ట్లో. అది సిస్టమ్ జనరేటెడ్ రిజల్ట్. ఎక్కడైనా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటేనే ఫాల్స్ ఉంటుంది, మ్యానిపులేషన్. కంప్యూటర్ తప్పు చేయదు, వీడు అబద్ధం ఆన్సర్ ఇస్తే అది చేసేస్తా. అక్కడ అది అమెరికన్ సిస్టమ్, అది ఒకటి ఎక్కడా లేదు, వాళ్ళ దగ్గర ఉంది ఆ సాఫ్ట్వేర్, బయటది ఎక్కడో తెప్పించారు అప్పట్లో. సో అదొక డిఫరెంట్ థింగ్. ఆ తర్వాత సెలక్షన్ ట్రైనింగ్ అయిపోయింది, తర్వాత 1 month ట్రైనింగ్ అయింది. 1 month ట్రైనింగ్ తర్వాత మళ్ళీ 1 month ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, 2 months. ఓరియంటేషన్ అంటే డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి అక్కడ, ఎన్జిఓ వింగ్, విఎస్ బ్రాంచ్, ఎంటీ బ్రాంచ్, అడ్మిన్ బ్రాంచ్, డిఫరెంట్ ఎవరి రోల్ వాళ్ళది, ఎంటీ బ్రాంచ్, కమ్యూనికేషను, కెనైన్ స్క్వాడ్స్ అక్కడ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరితో ఫెమిలియారిటీ గురించి ఒకటి ఓరియంటేషన్ ఉంటుంది. అన్నిటి వాళ్ళు కలిసి ఒక 1 month చేస్తారు, అందరు కలిసి. సపరేట్గా స్పెషలైజేషన్ ఎవరిది వాళ్ళది ఉంటుంది. దాని తర్వాత ఒక 2-3 months వరకు కూడా అండర్ స్టడీ అని ఒక స్కీమ్ ఉంటుంది అక్కడ. డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ అనే ఐడి కార్డు, ఆపరేషనల్ ఐడి కార్డు అది ఇవ్వరు, వెరిఫికేషన్ అయ్యేంత వరకు అది ఇవ్వరు. నెంబర్ 1 అండర్ స్టడీలో పెడతారు. ఈ లోపల అండర్ స్టడీలో ఆల్రెడీ పనిచేస్తున్న అతనితో పాటు తను పనిచేయాలి కొంతకాలం, లైక్ అప్రెంటిస్ లాగా అనుకోండి. అన్నీ తెలుసుకోవాలి, గ్రౌండ్ రియాలిటీస్ అవన్నీ అయిన తర్వాత ఆ లోపల ఈ బ్యాక్గ్రౌండ్ చెకప్, ఐబీ నుంచి లోకల్ పోలీస్, ఇక్కడి నుంచి ఎస్బీ నుంచి, ఐబీ నుంచి అన్నీ వస్తే అన్నీ ఒకచోట చూసుకుంటారు, మ్యాచింగ్. ఆ తర్వాత ఈ కార్డు ఇస్తారు. ఆ కార్డు మీద ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ హౌస్ పబ్లిక్ ఆఫీస్, పిఎం హౌస్ అనే కార్డు అప్పుడు ఇస్తారు. ఆ కార్డు చాలా పవిత్రమైనటువంటి కార్డు, ఎక్కడ మిస్యూజ్ చేయకూడదు. లీవ్లో పోతే అది డిపాజిట్ చేయాలి. అంతా సిస్టమ్, డిఫరెంట్ డ్రిల్స్ ఉంటాయి అక్కడ. అది తీసుకొని వెళ్తే అది ఈజ్ ఫైర్డ్ ఇమీడియట్గా, అది తీసుకెళ్ళడం లేదు. అది ఇవ్వండి, అసలు లీవ్ ఆర్డర్ ఇవ్వడు వాడు, ఓన్లీ ఆ డ్యూటీ వరకే వాడాలి. బాగుంటుందండి, ఇట్స్ ఎలీట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు నాకు డ్యూటీ లేదనుకోండి, నేను వెళ్ళడానికి లేదు పిఎం హౌస్లోకి. నాకు డ్యూటీ ఉన్నప్పుడే వెళ్ళాలి, దో ఐఎమ్ ఏ మెంబర్ ఆఫ్ ఎస్పీజీ. నాకు లోపల పని ఉందంటే ఇవాళ మీకు డ్యూటీ లేదు కదా అని చెప్తాడు గేట్ దగ్గర ఉన్నవాడు. వాడు పర్సనల్ నాకు పరిచయం ఉండొచ్చు, నా పక్కన క్వార్టర్ అయి ఉండొచ్చు. ఆ క్వాలిటీ ఉంటే బాగుంటుంది సెక్యూరిటీలో. సార్ మీరు మీ వింగ్లో, మీ స్పెషలైజ్ వింగ్లో ఏం నేర్చుకున్నారని అక్కడ? ఢిల్లీలోనా? ఎస్పీజీలో. ఢిల్లీలో అది పెద్ద సముద్రము. ఒకటేమో ఎక్స్ప్లోజివ్స్, ఇంకోటి డ్రగ్స్ అండ్ పాయిజన్స్, న్యూక్లియర్, కెమికల్, బయాలజికల్ దానికి సంబంధించింది, అండ్ ఎలక్ట్రానిక్స్, సీక్రెట్, మినియేచర్,
రికార్డింగ్స్ సీక్రెట్గా, అంటే వాట్ ఎవర్ దే డూ, ప్రైవసీ ఆఫ్ స్పీచ్ అంటే విఐపి ప్రైవసీకి ఇబ్బంది కలిగించేటువంటిది ఎవరైనా అపోనెంట్స్ చేస్తారేమో లేదా చేస్తున్నారు అనేది ముందుగానే మేము డిటెక్ట్ చేయగలుగుతాం. ఎలా చేస్తారండి? దానికి తగ్గ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, అవే అది ఆపరేట్ చేయడం నేర్పిస్తారు. దానికి ఒక పద్ధతి ఉంది ఏ విధంగా చేయాలి. ఎందుకంటే బగ్స్లో డిఫరెంట్ బగ్స్ ఉన్నాయి. మీకు ఆన్లైన్లో దాన్ని బగ్ అంటారు. మినీ ట్రాన్స్మిటర్ ఆర్ మైక్రోఫోన్ బటన్ ఇంతే ఉంటుంది. మన ఫోన్లో ఎంత ఉంటుందో మొబైల్ ఫోన్లో అంతకన్నా చిన్నవి కూడా ఉంటాయి. ఒక చోట జరిగింది, ఒకళ్ళు మొమెంటో, ఒక ప్రెసిడెంట్ ఒక దేశం ప్రెసిడెంట్కి ఒక మొమెంటో ఇచ్చాడు అనుకోండి, మొమెంటోలో ఒక బగ్ పెట్టి ఇచ్చాడు అనుకోండి. అంటే గతంలో చరిత్రలో జరిగినాయి. ఆ మొమెంటో అతను టేబుల్ మీద పెట్టుకుంటాడు, మాట్లాడుతున్నదల్లా అది రికార్డ్ అవుతుంది, పంపిస్తుంటుంది. ఇట్ విల్ టెలికాస్ట్, ట్రాన్స్మిట్, నాట్ టెలికాస్ట్, ట్రాన్స్మిట్. అప్పుడు మనం వాట్ విట్ ఇస్ ఎలక్ట్రానిక్ స్వీపింగ్ అంటారు దాన్ని, స్వీపింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఆ ఎక్విప్మెంట్తో అవేమని ఉంటే వీ కెన్ డిటెక్ట్. కానీ కొంతమంది ఫ్లవర్ బొకేస్ ఇస్తుంటారు, మరి అప్పుడు ఎలా చేస్తారు? లేదా సాల్వాలు కప్పుతారు కొంతమంది. ఎస్పీజీ ప్రొటెక్టీస్ యొక్క డ్రిల్ ఎంటైర్లీ డిఫరెంట్ దాన్ ఎనీ అదర్ పోలీస్. నార్మల్ పోలీస్ కన్నా చాలా రేట్లు. అంటే ఇవన్నీ గుర్తిస్తుంది ఎక్విప్మెంట్ మీద ఉందా? ఎవ్రీథింగ్ త్రూ పాస్డ్ త్రూ ఎక్స్రే ఉంటుంది, తర్వాత మెటల్ డిటెక్షన్ ఉంటుంది, ప్లస్ అక్కడికి వచ్చేవాడికి ముందు అపాయింట్మెంట్ ఉంటుంది. అథెంటిసిటీ లేనిది రాడు. అథెంటిసిటీ రావాలంటే ముందు వాడు అక్కడ సబ్మిట్ చేసి ఉండాలి డాక్యుమెంట్స్. సో డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఫిల్టరేషన్ ఉంటుంది. పిఎస్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు రాడు. సో ఎవరో తెలియని వాడు వచ్చే అవకాశం అక్కడ లేదు. అంటే సో మెనీ కార్డన్స్ ఆర్ దేర్. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సిస్టమ్. అక్కడ పనిచేసే లేబర్కి కూడా అప్రూవల్, బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అయినాకే ఆ లేబర్ ఇంట్లో ఒక ఇటుక పెట్టడానికి వస్తాడు. ఆ ఏరియాలో, ఇంట్లో కాదు, ఫుట్పాత్ మీద లోపల చిన్న ఇటుక పెట్టి సిమెంట్ వేయాలన్నా కూడా వాడి బ్యాక్గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాల్సిందే. సో అంటే ఎవ్రీథింగ్ ఒక సిస్టమేటిక్ అండి. సార్ కొన్నిసార్లు తప్పని పరిస్థితుల్లో కానీ బై మిస్టేక్ కానీ ఇన్నర్ వింగ్లోకి వచ్చారనుకోండి వివిఐపీ, మరి వాళ్ళని ఎలా మీరు క్యాచ్ చేస్తారు? అవకాశం లేదు. ఒకవేళ వచ్చారనుకోండి, అప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటిదాకే జరగలేదు. ఎందుకంటే దీనిలో రాసి ఉంటుంది జీరో ఎర్రర్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎస్పీజీ. అంటే ఆ సిస్టమే అట్లా. ఇప్పుడు ఇది సుబ్రహ్మణ్యం గారని అప్పుడు ఫార్మర్ డీజీ డైరెక్టర్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా చేశారు సార్, వన్ ఆఫ్ ద ఫౌండర్. జీరో ఎర్రర్ స్టిల్ టుడే. అది ఎర్రర్కి అవకాశమే లేనటువంటి సెటప్ అది. అందుకని అక్కడ సెలక్షనే చాలా టఫ్ ఉంటుంది. సార్ మీరు బాంబు దీంట్లో కూడా వెళ్ళారు కదా, అప్పట్లో ల్యాండ్ మైనర్ అన్ని ఓల్డ్ అయిపోయి, అవును, క్లైమర్ మైన్ స్టార్ట్ అయింది అప్పట్లోనే. దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? రెండు ఒకటే ఒక రకంగా. క్లైమర్ అనేది డైరెక్షన్ మైన్, ఇది భూమిలో ఉంటుంది. రెండింటిది మెకానిజం ఒకటే. అవును. ఇప్పటికి దే ఆర్ ప్రూవెన్. ఇప్పుడు ఎస్పీజీలో అంటారా ఎక్కడున్నా కూడా మనకి రకరకాల ఈ ఎలక్ట్రానిక్ ఉంటాయి, జామర్స్ కానీ అవి కానీ, పోర్టబుల్ జామర్స్, వెహికల్ మౌంటెడ్ జామర్స్ కాన్వేలో చూస్తుంటారు. బట్ దానికి దీనికి సంబంధం లేదు. చాలామంది తెలియక జామర్ లేదు కదా, ఇదేదో పేలిందండి. జామర్ ఓన్లీ ఫర్ వైర్లెస్, ఇవేం వైర్డ్. సో డిటెక్షన్ అనేది అప్పుడు త్రూ మెటల్ డిటెక్టర్స్, మైండ్ స్వీపర్స్ అని ఉంటాయి. దానిలో రోడ్ ఓపెనింగ్ పార్టీస్ ఉండేవి అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా ఆర్ఓపీలు ఉంటాయి. ఆర్ఓపీలు అనేవి ప్రూవెన్ టెక్నాలజీ, దానికి వేరే దారి లేదు. ఈ మధ్యకాలంలో నేను చూశాను ఇప్పుడున్న టెక్నాలజీ, కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాను నేను. దో ఐఎమ్ రిటైరింగ్ టుమారో. ఇప్పుడు ఏంటంటే ఒక డ్రోన్ ఫ్లై చేయొచ్చు. అది భూమిలో ఏమన్నా ఉంటే కూడా ఇట్ విల్ డిటెక్ట్. అంటే మన థర్మల్ డ్రోన్లో లేజర్ ఉంటుంది దానిలో. అంటే మన బాడీలో టెంపరేచర్ బట్టి కూడా ఐడెంటిఫై చేస్తాడు కదా. అది బాడీలో ఉంటే కాదు, మన భూమిలో దాక్కున్నా మన టెంపరేచర్ బట్టి కూడా, లేదా ఇది హ్యూమనా యానిమల్ అని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అంటే మైండ్ డిటెక్షన్ ఇస్ డిఫరెంట్, థర్మల్ ఇమేజెస్ ఆర్ డిఫరెంట్. థర్మల్ ఇమేజర్స్ ఏమో మైండ్ డిటెక్షన్ బేసింగ్ ఆన్ మెటల్స్, కన్సీల్డ్ బరీడ్ మెటల్స్ అండర్ గ్రౌండ్, భూమి లోపల. వేరే వెన్ కమ్స్ టు థర్మల్ ఇమేజింగ్ ఈజ్ బేసింగ్ ఆన్ వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్. బాడీ టెంపరేచర్, బయట టెంపరేచర్ డిఫరెన్స్ని అది మీకు ఒక కలర్లో చూపిస్తుంది. ఇప్పుడు చనిపోయిన మనిషి థర్మల్ ఇమేజర్తో చూస్తే మీకు బాడీ కలర్ వేరే ఉంటుంది, బ్లడ్ వేడిగా ఉండదు. అలాగే ఇది బతుకున్నప్పుడు చూస్తే మీకు వేరే కలర్ కనిపిస్తుంది. పాములు కూడా అదే ప్రకారం పనిచేస్తాయి. పాములు మనిషిని గుర్తించేది థర్మల్ ఇమేజింగ్ ద్వారానే గుర్తిస్తాయి. వాటి పాములకేం చెవులు ఉండవు, వైబ్రేషన్ బట్టి. సార్ ఇప్పుడు భూమిలోనే
ఓ మనిషి ఉన్నాడు అనుకోండి, బ్లడ్ చనిపోలేదు కాబట్టి దాని ప్రకారం కలర్ తెలుస్తుంది. కానీ అక్కడ యానిమల్ ఉందనుకోండి, దాని ప్రకారం కూడా తెలుస్తుంటుందా? థర్మల్ ఇమేజింగ్లో మీకు షేప్ కూడా వస్తుంది, ఓ చూచాయిగా ఒక షేప్ వస్తుంది. మెన్నా కాదని తెలుసుకోవచ్చు, దాని ప్రకారం ఆపరేషన్ చేయొచ్చు. అంటే ఇది ఓన్లీ ఐడెంటిటీ. వేరేది ఇప్పుడు మనకి టెర్రా హెడ్స్ అని టెక్నాలజీలు బాగా వచ్చినాయి ఈ మధ్యకాలం. టెర్రా హెడ్స్ అనేది కూడా మీకు ఫ్రీక్వెన్సీ బేస్డ్, దాన్ని బట్టి కూడా ఏమేమి ఉన్నాయి బాడీలో అనేది. అలాగే బాడీ స్కానర్స్ ఉన్నాయి మెటల్ డిటెక్షన్లో. దానిలో మిల్లీమీటర్ వేవ్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది, బ్యాక్ స్కాటర్ ఎక్స్రే టెక్నాలజీ వచ్చింది, సో సిటీ స్కాన్ వచ్చింది, సో ఎక్స్ప్లోజివ్తో పాటు ఎక్స్రే కలిపి వచ్చినాయి, సిటెక్స్ అని స్మిత్ కంపెనీ బయట దేశాలు చాలా వచ్చినాయి. సో టెక్నాలజికల్గా మనకి డెవలప్ అయిన తర్వాత కూడా మైండ్ ప్రూఫ్ వెహికల్ తీసుకొచ్చారు. ఉంది కానీ అది ఎందుకండి బ్లాస్ట్ అయిపోయింది? అంత కరెక్ట్ చేయలేదంటారా? అది ఛత్తీస్గఢ్లో దాంట్లో బ్లాస్ట్ అయింది. అది ఏంటంటే టెక్నికల్గా ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఒకళ్ళు ఒక వెహికల్ తయారు చేశారు, మాకు తెలిసిన వాళ్ళే, పేరు చెప్పట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ అని. అతను, సార్ మనము మంచి బండి తయారు చేసాం, బాంబుని తీసుకొచ్చి వేస్తే పేలితే బయటికి ఏమీ కాదు. అయితే అక్కడ వాళ్ళు మిస్ అనేది ఏంటంటే, ఎంత స్ట్రాంగ్ తయారు చేశారంటే తీసుకెళ్ళలేరు. అవునా? అది తీసుకెళ్ళాలి కదా. అవును. ఈ మైండ్ ప్రూఫ్ వెహికల్ కూడా మరీ ఎక్కువ స్ట్రాంగ్గా చేస్తే మొబిలిటీ ఉండదు. మొబిలిటీ ఉండాలంటే దెర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ఇప్పుడు ఫస్ట్ మనకి డిఆర్డిఓ వాళ్ళు చేశారు చండీగఢ్ దగ్గర, వాళ్ళు టెస్ట్ చేశారు దీన్ని. సో నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడాను. అక్కడ టీబీఆర్ఎల్, టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ లిమిటెడ్, చండీగఢ్, టీబీఆర్ఎల్ పేరు వినే ఉంటారు, వాళ్ళు చేశారు, డిఆర్డిఓ అండర్ డిఆర్డిఓ ఆర్గనైజ్. సో చాలా డిస్కషన్ జరిగినాయి దాంట్లో. అంటే ఇంటరాక్షన్లో నేను కొద్దిగా విచిత్రంగా మాట్లాడుతుంటాను, కొద్దిగా నాకు ఉన్న అలవాటు. ఇది ఇలా ఎందుకు అవ్వకూడదు అనేది ఒకటి ఫస్ట్ ఉంటుంది నాకు. అలా కూడా చేయొచ్చు కదా అనేది సెకండ్ ఉంటుంది. ఇట్లానే ఎందుకు చేయాలి అనేది ఉంటుంది. అది లేనిదే రీసెర్చ్ అనేది ముందుకు సాగదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. క్యూరియాసిటీలో నేను అన్నా, మరి మీరు అడిగింది అప్పుడు అడిగాను, మరి ఇట్లా పేలింది కదా అంటే 2007లో అలా వెళ్ళా అక్కడికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, 2006 అనుకుంటా, బ్యాలిస్టిక్స్ ట్రైనింగ్కి వెళ్ళాను. ఈ బ్యాలిస్టిక్ ఎవాల్యుయేషన్ ట్రైనింగ్ నేను అక్కడే చేశాను, టీబీఆర్ సెవరల్ ట్రైనింగ్స్. ఇది టీబీఆర్ఎల్ ఇది చేశాను, గ్వాలియర్ డిఆర్డీలో కెమికల్ బయాలజికల్ దాంట్లో చేశాను ట్రైనింగ్. ఓకే. అమెరికాలో పోస్ట్ బ్లాస్ట్ ఇన్వెస్టిగేషన్ చేశాను. వెళ్ళినప్పుడు నేను అంటే మేము ఈ సీమ పందుల్ని పెట్టి టెస్ట్ చేశారన్నారు వాళ్ళు, బ్లాస్టింగ్. పందులకి ఏం కాలేదు. నేను పంది వేరే మనిషి వేరే, పందికి ఉన్న డిఫరెన్స్ టిష్యూస్ బాడీలో, మాంసం కానీ ఫ్యాట్ కంటెంట్ పెద్ద. పంది మీద బండి ఎక్కినా అది లేచి వెళ్ళిపోతుంది, జీప్ ఎక్కుతుంది, పంది ఓరే అసలు గట్టిగా ఉండదు. మీరు పంది పాస్ అని చెప్పి మనుషులు పెట్టడం అనేది అన్నట్టుగా నేను మామూలుగా అవుతాను. నూనె సార్ అది ఇట్లా ఇట్లా మేము 20 కిలోలు పెట్టి చెక్ చేసాము, సో వీళ్ళు మన 40 కిలోలు పెడతాం. సో ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు పెట్టేవాడికి ఈజీ, మీరు ఎక్స్ప్లోజివ్ సార్ నా ఓపెన్లీ అవైలబుల్ ఇన్ మార్కెట్ ఎట్ ద టైమ్, గ్రే మార్కెట్ ఎలా సంపాదించారో సంపాదిస్తారు. సో మనం 20కి చెక్ చేసేవాడు 40 పెడతారు, 40కి చెక్ చేస్తే 80 పెడతారు. సో దెర్ ఇస్ నో లిమిట్. సో ఎక్కడో అక్కడ కట్ ఆఫ్ పెట్టుకోవాలి తప్పదు. ఎక్కువ స్ట్రాంగ్గా చేస్తే బండి కదలదు. సో దానికి తర్వాత ఇప్పుడున్న కాలంలో కొంత మనకంటే మెటీరియల్, కాంపోజిట్ మెటీరియల్, సమ్ ఏరోప్లేన్ గ్రేడ్ అల్యూమినియం కాంపాక్ట్ చేయడం, లైట్ మెటీరియల్ కార్బన్తో. సో లైట్ మెటీరియల్తో చేస్తే ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, తక్కువ బరువు ఉంటుంది, సో ఎక్కువగా ప్రొటెక్షన్ ఎక్కువ ఇస్తుంది అనేది ఒక కాన్సెప్ట్తో రీసెర్చ్ చేశారు, కొంతవరకు సక్సెస్ అయినారు. బట్ అది మైండ్ ప్రూఫ్ అనే దానిలో కొంత టెక్నికల్గా అనేది వీహల్ అంటారు, ఇట్లా కింద చేసేసి ఇలా ఉంటుంది. అవునండి. ఇలా చేసినదంటే కింద ఇంపాక్ట్గా అది ఎస్కేప్ అవ్వడానికి దాని వేవ్స్ ఇలా ఉంటుంది వీహల్ అని. అంటే ఈ బాంబు వెళ్ళినప్పుడు దీని వైబ్రేషన్ ఇలా బయటికి బండి కింద నుంచి వెళ్తే బండిలో ఉన్న వాళ్ళు సేఫ్ ఉంటారు. ఆ తర్వాత డెవలప్మెంట్ జరిగినాయి. పైనుంచి హ్యాంగింగ్ స్ప్రింగ్ పెట్టడం, మనిషి అవడం కారణం కాళ్ళు బండి గ్రౌండ్కి టచ్ అయినప్పుడే వీడికి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఆ షాక్ అనేది ఈ కాళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి వెనుపు సిరిగిపోతుంది. మెయిన్ షాక్ కింద నుంచి షాక్ వేవ్స్ లక్షల్లో ఉంటుంది పవర్. అది కింద మోకాలు టచ్ అయితే, పాదాలు టచ్ మోకాల నుంచి వస్తుంది. పాదాలు టచ్ అయింది అనుకోండి ఇంపాక్ట్, పాదాలు గాలిలో ఉంటే ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది జనరల్గా. సో అది కింద నుంచి ల్యాండ్ మైన్ పేలితే, ల్యాండ్ మైన్ కానీ క్లైంబర్ మైన్ పేలితే క్లైంబర్ డైరెక్షన్
డైరెక్షన్ సైడ్ నుంచి కొడుతుంది అది. కొడితే ఎక్కడ డైరెక్ట్ మనిషికే. ఇవన్నీ ఇంప్రూవైజ్డ్, అంటే మనిషి అంతా జల్లెడ అయిపోతాడు. దాని పిల్లెట్స్ ఉంటాయి దాంట్లో, మేకులు గాజులు. సో అది డేంజర్, ఇది డేంజర్ అండి. రెండు డేంజరే. బట్ అందుకే డిటెక్షన్, ఆరోపీలు ఏం చేస్తారంటే ముందే డిటెక్షన్ చేస్తారు. దానికి ఒక పద్ధతి ప్రకారం ఈ ముందు ఏరియా అంతా కవర్ చేయడం. అది రోడ్ ఓపెనింగ్ పార్టీ. ఎందుకంటే వాడు పేల్చేవాడు ఎక్కడొకటి దాక్కోవాలి కదా, ముందు వాడిని ఐడెంటిఫై చేస్తారు. ఆ టైంలో వాడు మిమ్మల్ని చూసి వాడు ఫైర్ ఓపెన్ చేస్తాడు అనుకోండి. పాసిబిలిటీస్ ఆర్ దేర్, బట్ జనరల్గా వాడు ఒకడే ఉంటాడు. సో వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకున్నాడు, పారిపోతాడు. కానీ కొన్ని సార్లు కొన్ని ప్రాంతాల్లో ఖాళీ బాటిల్లో పెట్టి వదిలేస్తున్నాను. అంటే మనకు భయపెట్టడానిక, లేదు నిజంగా థ్రెట్ ఇవ్వడానిక? అంటే కొన్ని డమ్మీ ఉంటాయి, కొన్ని బెదిరియడానికి పెడతారు, కొన్ని టాయ్స్ లాంటివి కూడా పెడతారు. ఖాళీ బీర్ బాటిల్లో పెట్టి పెడుతున్నారు అంటే మనిషి అక్కడ ఉన్న వాళ్ళకి బెదిరించడానిక? అది బాటిల్లో వచ్చేది డిఫరెంట్, బాటిల్స్ అది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కదండి. బాటిల్స్లో వచ్చేది ఇంప్రూవైజ్డ్ కెమికల్ ఫైర్ బాటిల్స్ అంటారు వాటిని. అదే దానివల్ల ఎక్కువ డ్యామేజ్ జరగదు కదా? డ్యామేజ్ ఏం జరగదు, బట్ ఇండివిజువల్ కెన్ లూజ్ లిమ్స్, చేతులు వేళ్ళు అట్లా జరగచ్చు. బట్ ఇప్పుడు అందులో కూడా బాగా మారిన టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీతో చేసే వచ్చినాయి, సెన్సార్స్తో బేస్డ్ వచ్చినాయి. బట్ అన్నీ కూడా ట్రై చేయరు జనరల్గా ఎవరు కూడా, ఎందుకంటే చేసేవాడే పోతూ ఉంటాడు ఒక్కోసారి. ఎక్కువ టెక్నాలజీ ఉన్నటువంటి చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది, చాలా జాగ్రత్తగా చేయాలి. సార్ మీరు చాలా కాలం నుంచి చూస్తున్నారు కాబట్టి, ఫస్ట్ ఫ్యాక్షన్ ఏరియాలో నాటు బాంబులు అది కడితే బ్లాస్ట్ అవ్వడం, చేతులు పోవడం అన్నది ఒకటి. తర్వాత నక్సల్స్ దగ్గరకు వచ్చేసరికి డిఫరెంట్ ఎంఓ వచ్చింది. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారండి? నాటు బాంబుల నుంచి నేర్చుకున్న కాకుండా వాళ్ళకి ఎవరు ఆ టెక్నాలజీ అడాప్ట్ చేశారు? నాటు బాంబులు డిఫరెంట్ కాంబినేషన్. అవును, అది అంటుంది నాటు బాంబులు అంటే ఇప్పుడు తరతరాలకు వస్తుంది కాబట్టి నీళ్ళలో వేస్తే అయిపోద్ది. కానీ నక్సల్స్ వాడిన బాంబులు, క్లైమర్ మైన్ అవ్వచ్చు, డైరెక్షన్ మైన్ అవ్వచ్చు, ల్యాండ్ మైనర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు ఆ టెక్నాలజీ ఇచ్చారండి? టెక్నాలజీ అనేది ఏంటంటే అప్పట్లో మనకి, అంటే మాకు తెలిస్తే అది అప్పట్లో ఎల్టీటీ నుంచి వచ్చిందని అనుకున్నాం. అచ్చా. ఫస్ట్ ప్రభాకరన్ టైంలో భూమిలో పెట్టడం అనేది అంతకుముందు లేదు. అంతకుముందు వీళ్ళది పోలీసు వాళ్ళని ట్రాప్ చేసి ఫైర్ చేయడం ఇలాంటివి ఉండేవి. అప్పట్లో చాలా జరిగినాయి. అవును అవును. ఆ దారగడ్డ అక్కడ ఈస్ట్ గోదావరి సైడ్ ఎన్కౌంటర్ జరిగినాయి. అదే మీరు చెప్తున్నట్లుగా రంగాపూర్ ఏరియాలో రంపచోడవరం అటు వేరేగా ఉండేది. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి ల్యాండ్ మైన్లు ఉండేవి. తర్వాత అలిపిరిలోకి వచ్చేసరికి డైరెక్షన్ మైన్ ఉండదండి. అంటే టెక్నాలజీ మారుతూ వచ్చారు కదా వాళ్ళు. ల్యాండ్ మైన్, క్లైమర్ మైన్ రెండు క్లైమర్ మైన్ ఎల్టీటీ వాళ్ళవే. అదే ఆ టెక్నాలజీ ఎల్టీటీ నుంచి అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు. లైక్లీ టు, అంటే అప్పట్లో మేము అదే విన్నాము. ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళకి తెలియదు, అప్పట్లో తెలియదు, వాళ్ళు ఎవరో వచ్చి నేర్పించారు, సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళు పోయి నేర్చుకున్నారు. అక్కడే కాకుండా ఇక్కడ కూడా అయింది కదా మాధవరెడ్డి గారికి. ఇవన్నీ ఇంకా సేమ్ తర్వాత జరిగాయి ఇవన్నీ కూడా. అలిపిరి ఓకే, అది మంచి ఫార్చునేట్, ఏం కాలేదు అప్పుడు సీఎం గారికి కూడా, ఎవరికి కూడా ఏం ప్రాణం జరగలేదు. దాంట్లో సో మెనీ టెక్నికల్ ఇష్యూస్, అది ఎందుకు పేర్లేదు అనేది తర్వాత మనం వేరే సబ్జెక్ట్. సార్ ఢిల్లీలో పనిచేసిన టైంలో చాలా వీవీపీలు చేశారు. ఎవరి దగ్గర మీకు ఎక్కువ ర్యాప్ ఉండేది? ఇక్కడ రూల్ ఏంటంటే ఎవరితో మాట్లాడకూడదు మేము, ప్రొఫెషనల్గా ఓన్లీ ఉద్యోగం వరకే. అంటే యాజ్ ఎ టెక్నికల్గా నేను అడ్వాన్స్ టీమ్ వెళ్ళేవాళ్ళం. జనరల్గా అడ్వాన్సే ఉంటుంది టెక్నికల్ అనేది. ఇది ఇంటర్నల్ టూర్స్, అక్కడ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రెండు ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే అదర్ కంట్రీస్, ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ఇండియా. ఈవెన్ విత్ ఇన్ ఢిల్లీ అంటే లోకల్ ప్రోగ్రామ్ కింద లెక్క. ఇప్పుడు ఇక్కడ స్టేట్ పోలీస్ అంటే ఊరు దాటిపోవడానికి ఉంటారు, కానీ మాకంటే ఇండియాలో మాకు హ్యాపీ, ఇండియా బయట ఈ రెండే ఉంటాయి ఎస్పీజీలో. సరే, మీరు పనిచేసిన టైంలో మీకు ఒక మెమరబుల్ ఏదో ఇష్యూ ఉంటుంది, బాగా గుర్తుండిపోయింది, ఇంతకాలంలో ఇక్కడ బాగా చేసామని, అటువంటి సంఘటన ఏమైనా ఉందా? ఫస్ట్ ఫారెన్ టూర్ ఫిలిప్పైన్స్ వెళ్ళాను నేను. మన్మోహన్ సింగ్ గారే ఆల్ ఫారెన్ ప్రైమ్ మినిస్టర్, వేరే వాళ్ళకి వెళ్ళలేదు. నేను ఎక్కువ ప్రిఫర్ చేసేవాడిని, పిఎందే డ్యూటీ ప్రిఫర్ చేసేవాడిని. ఇక నేను ఎన్నోసార్లు అనేవాడిని, నేను వెళ్ళింది దీనికోసం కదా అని, ఎందుకు వేరే వాళ్ళు చేయాలని అడిగేవాడిని కూడా. అప్పుడు చాలామంది అనేవాళ్ళు నువ్వు జాగ్రత్తగా మాట్లాడాలి, అలా మాట్లాడకూడదని. అంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి నేను అయితే ఉండేవాడిని స్వభావం ప్రకారం. ఫిలిప్పైన్స్లో ఫస్ట్ టైం ఫారెన్ టూర్ వెళ్తుంటే అదే అడ్వాన్స్ టీమ్, కొద్దిగా నేను నర్వస్ అయ్యాను. ఎందుకంటే చిన్న మిస్టేక్ విల్ కాస్ట్ మై జాబ్. అక్కడ ఇట్లా ఉండదు, మొదటి తప్పుగా భావించడం. ఇక్కడ పోలీసులో ఉంటుంది జనరల్గా, మొదటి తప్పు అయినా అదే ఆఖరి తప్పు. ఇప్పుడు ఇక్కడ జనరల్గా చూస్తుంటాం, మా దగ్గర కూడా
కానిస్టేబుల్స్ వాళ్ళు ఏదో కార్ తప్పు చేయడం, ఇస్తారు, ఇంకోటి నన్ను ఇస్తారు, క్షమించండి సార్, ఏం ఉండదు క్షమాపణ. అక్కడ ఈవెన్ ఐపీఎస్ ఆఫీసర్కి క్షమాపణ లేదు, మాకేంటి ఎవరికి లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ అక్కడ. కానిస్టేబుల్ టు డైరెక్టర్ సేమ్ కండక్ట్ రూల్స్ విల్ అప్లై అచ్చా. ఎస్పీజీలో. 3 days ముందు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మొత్తం ఎయిర్పోర్టు, కొత్త ప్రదేశం, ఫిలిపైన్స్ సెక్యూరిటీ వాజ్ ట్రైన్డ్ బై యుఎస్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఫిలిపైన్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళ ట్రైనింగ్ చేసిన శిష్యులే ఉంటారు. వెపన్స్ కానీ వాళ్ళ ప్యాటర్న్ కానీ వర్కింగ్ సిస్టమ్ అమెరికాదే ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి చేసిన తర్వాత ఫుడ్ మెయిన్ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ పిఎం గారు వచ్చిన తర్వాత పిఎం గారు తినే ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అది కూడా నా సబ్జెక్టే. బాంబులతో పాటు ఫుడ్, ఆయన తాగే నీళ్ళు, అన్ని బాధ్యత నాదే. ఎక్కడ చిన్న మిస్టేక్ జరిగినా నాకు ఉంటుంది. ఇక ఫుడ్ మీరు తింటారా లేదా కెమికల్ టెస్ట్ చేస్తారు? అదే అది ప్యాటర్న్ ఉంటుంది. అయితే ఆ ప్యాటర్న్ నేను 2-3 అడిగితే ఎవరు సరిగా చెప్పలేకపోయారు ముందు వెళ్ళిన వాళ్ళు. ఐ హ్యావ్ డిజైన్డ్ మై ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఈరోజు అది ఫాలో అవుతున్నారు అక్కడ. ఏంటో అది? ప్రిపరేషన్ అంటే రా మెటీరియల్ నుంచి ఫుడ్ కంప్లీట్ ఐటమ్ కుక్ అయిన తర్వాత వరకు మన కళ్ళ ముందు జరగాలి. వచ్చా మధ్య మధ్యలో ర్యాండమ్గా మేము తింటాం, చేస్తారు, టేస్ట్ చేస్తాం. అలాగే కొంత శాంపుల్ మనం తీసుకుంటాం ల్యాబ్ టెస్టింగ్కి ఫ్యూచర్లో. అంటే ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ద ల్యాబ్ టెస్ట్ విల్ గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్. అట్లా ఉంటే నాకు ఆ రోజు రాత్రి అక్కడ ఫ్లైట్ కిచెన్ అని ఉంటుంది. ఇక్కడ ఒక దేశం వాడు వండుకుంటాడు, అక్కడ ఒక చైనా వాడు వండుతుంటాడు. ఇక్కడ అందరూ వాళ్ళ కుక్స్ వంట వండుకుంటూ ఉంటారు. మన వంట వరకు మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎందుకంటే అది అందరి దేశాల్లో హెడ్స్ వచ్చే మీటింగ్ ఉంటుంది, ఏషియన్ సమ్మిట్ లైక్ G20 కూడా సౌత్ కొరియా వెళ్ళాను సియోల్లో. అట్లా ప్రతి చోట ఇదే సిస్టమ్ ఉంటుంది. అప్పుడు అప్పడాల దగ్గర నుంచి అది దగ్గర నుంచి చూసుకొని మెనూ ప్రకారం చూసుకొని అన్నీ కుక్ అయిపోయినాయి. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఫస్ట్ థింగ్ సాటిస్ఫాక్షన్. పేపర్ వర్క్ కన్నా ఎస్పీజీ నమ్మేది ఏంటంటే కళ్ళతో చూసింది. ఇప్పుడు మన దగ్గర సంతకం పెట్టించుకున్నావు, నువ్వే బాధ్యుడు అంటే బాధ్యత తర్వాత, ముందు ఇన్సిడెంట్ జరగకూడదు. చూసావా లేదా? ఇప్పుడు మన జనరల్ హ్యూమన్ థింకింగ్ ఏంటంటే ఏదైనా జరిగిన తర్వాత వీడిని పెడదామా అకౌంటబుల్, వాడిని పెడదామా, అక్కడ జరగకూడదు. అక్కడ కాన్సెప్ట్ అంటే అసలు జరగనే కూడదు. జరిగిన తర్వాత ఎవరు జీరో, జరిగితే ఎవరుంటాయి ఎవరు పోతే జరిగాక ఇప్పుడు పరుగు పోయింది కదా. నేను సాటిస్ఫై అయిన తర్వాత అవంతా కూడా ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తారు. దాన్ని లాక్ చేసుకుంటాం. ఆ లాక్ నా దగ్గర ఉంటుంది. దానికి ఒక సీల్ వేస్తాను, టెంపర్ ప్రూఫ్. అదే SOPs ఉన్నాయండి. ఇది ఆ నెక్స్ట్ డే పొద్దున్నే నేను వెహికల్ తీసుకొని వెళ్ళి నా కళ్ళ ముందు సీలు చిరిగిందా ఉందా నేను చూసుకొని ఆ సంతకం పెడతా దాని మీద, చింపి లాక్ తీసి అదంతా లోడ్ చేసుకొని నేనే తీసుకొచ్చి ఫ్లైట్లో లోడ్ చేస్తాను. సో ఇట్స్ ఎ పెయిన్ఫుల్ జాబ్. 2 days నిద్ర ఉండదు మనకి, తిండి తినడానికి టైం లేదు. చాలా తీసుకొచ్చిన తర్వాత అంతా చెక్కింగ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఈవెన్ పెద్ద పెద్ద అధికారులు వస్తారు కొంతమంది, MBA కానీ వాళ్ళు కానీ, నా సామాన్ ముట్టుకోవద్దు అది ఇది. నేను ఎవ్రీబడి అందరినీ కూడా చేశాం. సమ్ పీపుల్ మే ఆఫర్ సంథింగ్, నేను కొంతమంది తెచ్చుకుంటూ ఉంటారు మందు బాటిల్ అవి అని తీసి డస్ట్బిన్లో పడేసాం. ఇవన్నీ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్. ఏమనలేదు, నేనేం మాట్లాడాం మేము యాజ్ అ ప్రిన్సిపల్. వాళ్ళు ఏం మాట్లాడినా నవ్వుతూ నమస్కారం పెడతాం. సో వాడు ఏమనలేడు. అది కూడా నేర్పిస్తారు మాకు. ఎవరితో కొట్లాడము, చాలా పొలైట్గా మనం చేసే పని మనం చేయాలి, కానీ ఎవరితో కూడా శత్రుత్వం ఏమీ లేదు. ఇది యాజ్ అ ప్రొఫెషన్. సో ఆ రిపోర్టు మనకి మనల్ని అబ్జర్వ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటాం, మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్ రిపోర్ట్ ఇచ్చారు. రిటైర్ వచ్చిన తర్వాత ఐజీ గారు, ఇప్పుడు డీజీ గారు రిటైర్ అయ్యాడు, ఆయన కవరింగ్ ఐజీ టూర్ అనమాట. ఆయన నన్ను పిలిచాడు. అందరు భయపడ్డారు, ఎందుకు పిలుస్తున్నాడు నిన్ను, నువ్వేదో తప్పు చేసావు. జనరల్ పోలీస్ థింకింగ్ అక్కడ కూడా, పోలీసు వాళ్ళే కదా అల్టిమేట్లీ. నేనేం చేయలేదే, మొత్తం డ్రిల్ చూసుకుని అంతా కరెక్ట్ చేశాను. వెళ్ళాను. 3 hours అని కూర్చోబెట్టాడు ఆయన ఆఫీస్ బయట. అన్నం తినలేదు, నేను చెమటలు పడుతున్నాయి నాకు. ప్రైమ్ మినిస్టర్ హౌస్లో ఆఫీస్ ఉంది ఢిల్లీలో. పిలిచాడు, నువ్వేం చేసావు తెలుసా అన్నాడు సీరియస్గా. నేను వణికిపోయినాను. ఏం చేశాను సార్? బోలో క్యా కరే ఇలా. మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాడు. మీరు భయపెట్టరే కదా సార్ అంటే యూ డన్ ఎక్సలెంట్ జాబ్, आपको రివార్డ్ దే రहा हूं इसलिए बुलाया అన్నాడు. అమ్మాయి అనుకున్నా. ఫస్ట్ ఫారెంటర్ నేను బాగా నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. అంటే
ఆయన అది నాది రైటింగ్లో తీసుకొని ఇదే ఎస్ఓపి అని పెట్టాడు, ఇలా చేయాలి ఎవరైనా అని చెప్పి. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి అదే, అప్పుడు అంతకుముందు లేదు ఎస్ఓపి. ఫుడ్ చెకింగ్ మేము చేస్తున్నాం. ఒకటి ఏంటంటే తినటం అనేది క్రూడ్ థింగ్, దాంట్లో అసలు మనము తిన్నాం అంటే అది కింద నుంచి కరెక్ట్గా వస్తే ఇబ్బంది లేదు కదా. సార్ అందరూ టేస్ట్ కూడా చేయొచ్చా మీరు? చేయొచ్చు తప్పలేదు. టేస్ట్ బాగాలేదని రిజెక్ట్ కూడా చేయొచ్చు. అంటే ఆయన తినకముందు మీరు తింటారు అంటే ఆయన పాపం ఆయన వెజిటేరియన్, మన్మోహన్ సింగ్ గారు 100% వెజిటేరియన్, పెద్ద తినేవాడు కూడా, కొంచెం తినేవాడు. ఆయన చాలా జెంట్మెన్. కానీ ఇప్పుడు అది ఓకే మీరు చెప్పింది, ఆయన ఆ పాజిటివ్నెస్ ఆయనది వేరు. కొంతమంది వీఐపీలు రోడ్డు మీద వెళ్తూ మిర్చిబజ్జి తినడం ఇలా చేస్తుంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ థ్రెట్లో ఉన్నా కూడా అప్పుడు ఎవరు రిస్క్ తీసుకుంటారు? అట్లయితే వీళ్ళు ఎప్పుడే మా స్వీట్ ప్రొటెక్టర్స్ అయితే ఎవరు లేరు, అట్లా ఎవరు లేరు. కొంతమంది ఉంటారండి, పేర్లు చెప్పకూడదు కానీ వెళ్తూ మైలేజ్ కోసం పూరియో లేదా ఇంకోటి తింటారు, టీ తాగుతారు. అంటే సెక్యూరిటీలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అని ఉంటుందండి, విఐపీ సెక్యూరిటీలో. రోజు వెళ్తున్న మార్గం ఎప్పుడూ డేంజరే. సడన్గా ఎక్కడన్నా ఆగి బజ్జీ తింటే ఎప్పుడూ డేంజర్ కాదు, ఎందుకంటే మనం అక్కడ బజ్జీ తింటామని ఎవరికి తెలియదు. సో మన కోసం ఏది వెయిటింగ్ లేదు అక్కడ, నో బడీ ఈజ్ వెయిటింగ్, నో పాయిజన్ బజ్జీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. సో సమ్టైమ్స్ ఇట్ ఈస్ కరెక్ట్, బట్ అనుకోని సందర్భంలో ఆ బజ్జీ ఎవరి కోసమో చేసినా, ఎవరో తినాల్సింది వీడి తిన్నా, లేదా చేసేటప్పుడు ఏదైనా పడింది బల్లి లేదనుకోండి, కర్మగాలి వీడి తిన్నాడు అనుకోండి, వేరే యాంగిల్లో పోతుంది. బట్ దీనిలో కొన్ని ప్రోటోకాల్స్, కూరగాయలు కొంటామండి, కూరగాయలు మనం నార్మల్ మనిషిలాగా కొనుక్కుంటే ఇబ్బంది లేదు. ఒక రెడ్ లైట్ పెట్టుకొని కారులో వెళ్ళి ఈ కూరగాయలు సీఎం గారి కోసం అంటే వాడు ఏం కూరగాయలు ఇస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఫలానా విఐపి అని, అదే మామూలుగా మనం మొండా మార్కెట్లో పోయి బేరం ఆడి ₹2 అటు ఇటు ఇస్తావని కొనుక్కుంటే అవి ఎప్పుడు సేఫే, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇప్పుడు మీరు పక్కా చేసి మీరు అన్నట్లుగానే సింపుల్గా వెళ్ళి కొనుక్కొని వచ్చి చేస్తారు, కానీ అక్కడ వివిఐపికి ఇంకేదో తిని స్టమక్ ప్రాబ్లం వచ్చి ఫుడ్ పాయిజన్ అయింది అనుకోండి, అది వాంటెడ్లే కాదు, ఇంటర్నల్గా ప్రాబ్లం వచ్చి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అవుతారు? డాక్టర్స్ టీమ్ ఉంటుంది కదా, దే విల్ టేక్ కేర్. అచ్చా, ఎందుకంటే అది ఎస్ఓపీలు ఉంటాయి. ఈ శాంపుల్ డైలీ ఒకటి రిఫ్రిజిరేటర్లో పెడతారు, ల్యాబ్కి ఉంచుతారు, స్టోరేజ్ సిస్టమ్ ఉంటుంది, అదే ఎస్ఓపీలు అంటారు. చాలా ఎస్ఓపీలు ఉన్నాయి. అదే డెక్లో వద్దులేండి, చెప్పొద్దులేండి కానీ. సరే, అక్కడ మీకు పనిచేసింది ఏంటో ఫిలిప్పీన్స్ అంది మీకు బాగా మెమరబుల్. ఫిలిప్పీన్స్ అండ్ ఐ వెంట్ టు రష్యా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, అసలు హాంకాంగ్, ఫిలిప్పీన్స్ 2 సార్లు వెళ్ళాను, 2 దీవులకి. ఈ రష్యా అవన్నీ వెళ్ళింది కూడా ప్రైమ్ మన్మోహన్ గారు అంటే ఆన్ బోర్డ్ టెక్నికల్ ఆఫీసర్కి వెళ్ళాను. ఇంకా తర్వాత నాకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది, వాళ్ళు ఉంచేసుకున్నారు. సో ఆ క్యాటర్లో సేమ్ ఫ్లైట్లో ఐ హ్యావ్ టు ట్రావెల్, ఐ ఆమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ఫ్లైట్, బోయింగ్ 747 ఎయిర్ ఇండియా. సో దాంట్లో మీకు ఫోటో పెట్టేది కాక్పిట్లో, అది రష్యాలోది. సార్ ఫ్లైట్లో ఫుడ్ మరి ఎలా చేస్తారు మీరు? ఫ్లైట్లో ఫుడ్ కూడా టీము చెకింగ్ అయిన తర్వాత వాళ్ళు వండడం ఉంటుంది కదా, వాళ్ళు ఆల్రెడీ వండి తీసుకొస్తారు కదా, కొన్ని రెడీ టు ఉంటాయండి, రెడీ టు ఈట్, మరి అప్పుడు ఎలా? రెడీ టు ఈట్ ఏమి ఉండదు అక్కడ మనకు, ప్రతిది కూడా రష్యాలో కూడా సేమ్ కిచెన్. రష్యా కాదు, ఇప్పుడు విఐపికి వివిఐపికి ఇక్కడ ఉండినా కూడా ఇక్కడ కూడా సేమ్ ప్రోటోకాల్. కరెక్టే, ఆయన వెళ్తున్నప్పుడు ఆకలి వేసింది అనుకోండి, రెడీ టు ఈట్ ఏముంటాయి, నూడిల్స్ తీసుకున్నారు అనుకోండి, మరి అప్పుడు అది అట్లా ఉండదు. ఆయన డైటరీ ప్లాను, ఆయన మెను ముందే ఉంటుంది, దాని ప్రకారం వండుతారు, ఏదంటే అది లేదు, ఏది పడి తినడానికి లేదు, అంటే ఫ్రీడమ్ లేదు. ఇంకొక విధంగా చెప్పాలంటే నచ్చింది తిందామని కూడా లేదు, అంటే ఆయన ఏం నచ్చిందో ముందే చెప్తారు, అందులోంచే తినాలి. అచ్చా, కొత్తగా ఉండదు. ఓకే, డిఎస్పీకి ఎంతకాలం చేస్తారు అక్కడ? 3 years. ఓకే, ప్రమోషన్ వచ్చాక అక్కడ బాగా అక్కడ అంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయండి. రష్యాలో ఒకటి ప్రోటోకాల్, ఆ టెంపరేచర్ ప్రకారం ఫ్యూయల్ ఉంటుంది, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్యూయల్, దాని చెకింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఎస్ఓపి. రష్యాలో -30, -20 degreesలో ఫ్యూయల్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఎయిర్ క్రాఫ్ట్లో వేసేది. సో ఇండియాలో ఉన్న ఫ్యూయల్ ఇక్కడ ఈ టెంపరేచర్కి వేరే ఉంటుంది. సో అక్కడ ఐస్ ఉంటుంది రన్వే మీద, దానికి సపరేట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మళ్ళీ ఫ్లైట్లో మొత్తం ఇంజన్లో ఐస్ వెళ్ళిపోయి గడగడిపోతుంది, ఇది తిరుగుతుంది ప్రొపెల్లర్ జెట్లో. మళ్ళీ డీఐసింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది, సాల్ట్స్ స్ప్రే చేస్తారు, ఐస్ కరుగుతుంది, తర్వాత ఇంజన్ స్టార్ట్ కావడానికి 5 to 6 hours. సో దీని మీద కూడా మాకు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. దాని లోపల హైడ్రాలిక్స్ ఎట్లా ఉంటాయి, ఇవానిక్స్ ఎట్లా ఉంటాయి, సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్స్, స్పేర్ పార్ట్స్, ఏది ఎక్కడ ఉంటుంది. అందులో మీకు ట్రైనింగ్ తీసుకున్నారు కదా, అంటే హైడ్రాలిక్ ఎలా పనిచేస్తుంది అవన్నీ కూడా. కొన్ని ఫ్లైట్లో డబుల్ ఇంజన్,
సింగిల్ ఇంజిన్ ఆగిపోతే ఇంకో ఇంజిన్ మీద వెళ్ళడం అవన్నీ పైలట్‌తో పాటు మీరు నేర్చుకుంటారా? పైలట్ దానికి ఇంజనీరింగ్ స్టాఫ్ ఉంటారు కదా! డీజీఎం కానీ ఒక్కొక్కసారి 2 ఇంజిన్‌లకొచ్చే పెట్రోల్ పైపు ఆగిపోయిందనుకోండి. జస్ట్ లైక్ మన అహ్మదాబాద్‌లో జరిగింది. అటువంటి ఇష్యూలు అప్పుడు మీకు నేర్పుతారా ఏమైనా? లేదు ఒక పక్షి వచ్చి కొట్టిందనుకోండి. అప్పుడు గాని ఇటువంటివి అంటే ఏమైనా నేర్పుతారా మీకు? నార్మల్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ వేరే, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పిఎంది వేరే, ఆర్మీ ఉంటాయి. వాళ్ళ ప్యాటర్న్ వాళ్ళ డ్రిల్స్ వేరే. కానీ వీళ్ళు ఒప్పుకోరు కదండీ మీరు అందులో వేలు పెడితే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి చేస్తాం పని. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఉంది, అందరూ కూడా ఐ వాజ్ దేర్ ఇన్ దట్. అప్పట్లో ఇంట్రడ్యూస్ అయినప్పుడు బోయింగ్ బిజినెస్ జెట్ బీబీజే అంటారు ఇప్పుడు వచ్చేది. సో కొన్ని సెక్యూరిటీ ఉన్నాయి దాంట్లో అవన్నీ కూడా. ఓకే. ఢిల్లీ తర్వాత ఎక్కడికొచ్చారు మళ్ళీ మీరు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి ఢిల్లీ వచ్చారా? నుంచి ఇక్కడికి వచ్చాను. ఐ వాజ్ బెస్ట్ టెక్నికల్ ఆఫీసర్ అవుతా. ప్రైమ్ మినిస్టర్తో ట్రోఫీ కూడా తీసుకున్నా అక్కడ. ఎక్కడ? టెస్ట్ పాస్ అయ్యి ఢిల్లీలో. ఆహా! ఫ్రాన్స్ వెళ్ళాము. సౌత్ కొరియాలో మంచి అక్కడ కూడా మంచి డ్రిల్స్ ఉన్నాయి. వాళ్ళకు కొన్ని మంచి పనికొచ్చే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. హుహు. గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ఎయిర్పోర్ట్ మేనేజర్ కూడా రోజు అదే విధంగా చెక్ఇన్ చేసుకుంటూ వెళ్తాడు అదే ఎయిర్పోర్ట్. హుహు. సో అంత సిన్సియర్ సౌత్ కొరియాలో కూడా. అంటే సీనియర్ అయినా ఆ రూల్ అతన్ని చేయాల్సిందే. అందరూ గుర్తుపడతారు, కానీ చెకింగ్ ప్యాటర్న్ సేమ్. హుహు. మన దగ్గర అలా ఉండదు కదా. పాతోడు అనగా అన్నా నమస్తే లేదు, సేమ్ రాగానే ఆ కోట్ ఇప్పుతాడు, ఎక్స్రేలు వేస్తాడు, బూట్లు ఇప్పుతాడు, నిలబడతాడు, ఐడి కార్డు చూపిస్తాడు. రోజు చూపించే కార్డే. ఆ! రోజు ఐడి కార్డుని కంప్యూటర్లో సిస్టంలో టాలీ చేసుకొని ముద్ర కొడతాడు. అంటే సెక్యూరిటీకి ఎంత సిన్సియర్గా పనిచేస్తారనేది విదేశాల్లో నేర్చుకోవాలి మనం. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ సెక్యూరిటీ, ఈగో ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మన దగ్గర చెయ్యరు కదండి కొంతమంది. అందరు నేను ఎవరో తెలుసా, నేనెవరో తెలుసా? నన్ను ఆపుతావా, నీ సంగతి చూస్తా, నన్ను ఆపుతావా? నీ సంగతి చూస్తా. నన్ను చాలా మంది బెదిరించారు, ఇక్కడ కూడా బెదిరించారు నేను ఉన్నప్పుడు. పర్వాలేదండి అనేవాడిని. సరే చూసినప్పుడు చూద్దాం. ట్రైనింగ్ లో ఉంది కదా, ఎవరైనా నవ్వుతూ నమస్తే పెట్టమని. లాస్ట్కి నమస్కారం పెట్టి థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అనేవాడిని నేను. ఆ మాట షేమ్ కదండి. అంటే ఇక ఆ విధంగా పేషెంట్స్ ఉండాలి సెక్యూరిటీలో. మనం కొట్లాడలేము అందరితో. మీడియా కూడా ఉంటారు, మీడియాతో కూడా కొట్లాడము చాలా పొలైట్గా మాట్లాడతాం మీడియాతో కూడా. సార్ ఢిల్లీ తర్వాత మళ్ళీ ఏపీకి వచ్చారా? ఢిల్లీ నుంచి నేను వచ్చేసాను. యాక్చువల్గా ఉండమన్నారు వాళ్ళు. సో నేను టాపర్ని అక్కడ నా ఫీల్డ్లో, ఎస్పీజీలో కూడా. సో ఇంకొక 5 years ఉందు కానీ ఎవరు లేరు ఇక్కడ మంచిగా. అంటే సార్ ఫాదర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వెళ్తాను, ఎవరు లేరు ఇక్కడ. మా బ్రదర్ అమెరికాలో ఉంటాడు, ఇద్దరం బ్రదర్స్ అని ఇక వచ్చేసాను. రాగానే అప్పుడు అరవిందరావు గారు డీజీగా ఉన్నారు ఇక్కడ. నేను రిపోర్ట్ చేసి నేను ఇంకా బెటాలియన్ వెళ్ళిపోతాను సార్ అంటే, నోను నిన్ను మళ్ళా సెక్యూరిటీకి అడిగారు, యు ఆర్ పోస్టెడ్ టు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఐఎస్డబ్ల్యూ. లేదు సార్, 8 సంవత్సరాలు ఉన్నా కదా బయట, చాలు ఇంకా అంటే. నో నీ అక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ పనికిరాలి కదా, అట్లా వెళ్ళిపోతాను మళ్ళీ. సో ఇంకా మళ్ళా ఇక్కడ రాగానే అప్పుడు జైపూర్లో ఆల్ ఇండియా పోలీస్ కాంపిటీషన్స్ అవుతున్నాయి. నన్ను చీఫ్ కోచ్గా పెట్టి మన ఆంధ్రాకి మెడల్ తేవాలి నువ్వు మళ్ళీ పంపించారు. సో మళ్ళీ ఆయన్ని మెడల్స్ కొట్టుకొచ్చేసా మన వాళ్ళకి. జైపూర్ అయిపోయినాక మహారాష్ట్ర కంటిన్యూ మళ్ళీ కంటిన్యూ. ఇంకా ఆల్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయింది. అప్పుడు అందరూ కూడా నేను ఎప్పుడు రిటైర్ అవుతానో వెయిట్ చేస్తున్నారు. నేనంత వరకు వాళ్ళకి మెడల్స్ రావు. సో మొన్న లాస్ట్ 3 years వరకు, మొన్న కూడా లాస్ట్ ఇయర్ కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది లక్నో, రాంచీ, నాగ్పూర్, కంటిన్యూ తెలంగాణ స్వీప్ ఆల్ ఇండియా. ఇండోర్ గేమ్స్ అది ఈ ఎక్స్ప్లోజివ్స్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ వాటిలో అన్నింటిలో మనమే కొట్టాం. నా సబ్జెక్ట్ బాంబులు, నా దాంట్లో హైయెస్ట్ మెడల్స్ కొట్టేసాం. ట్రోఫీ, విన్నర్ ట్రోఫీ, కంటిన్యూ 3 years హ్యాట్రిక్ ఇప్పుడు తెలంగాణ. సో అందుకని ఆంధ్ర వాళ్ళు అడుగుతుంటారు సార్ మాకు కూడా చెప్పండి, మీరు మనం పాత వాళ్ళం కదా అని. తర్వాత ఏ బెటాలియన్కి వచ్చారు? ఇక్కడికి వచ్చి ఇంటెలిజెన్స్కి వచ్చాను. ఆక్టోపస్కి వెళ్ళాను అడిషనల్ ఎస్పీగా, కౌంటర్ టెర్రరిజం. అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP తయారు చేయడానికి నేను కొంత పాత్ర వహించాము, ముఖ్య పాత్ర. దానిలో ట్రైనింగ్స్ కొంత ఇంప్రూవ్ చేసాము, ఎక్విప్మెంట్స్, ప్రొక్యూర్మెంటు, దాని మాక్ డ్రిల్స్ అని ఉంటాయి వాళ్ళవి. ఒరిజినల్గా అయితే డ్రిల్స్ ఇప్పటిదాకా అవకాశం రాలేదు. సో ఎలా ప్యాటర్న్ డిజైనింగ్ రియలిస్టిక్ దగ్గరగా నేను చేసేవాడిని. సో అంటే మాకు ఒక ఆయన మాక్ డ్రిల్స్ షుడ్ నాట్ బి మాకరీ అని, మాకరీ లాగా ఉండకుండా మాక్ డ్రిల్స్ అనేది రియలిస్టిక్ దగ్గరగా ఉంటాయి. వాళ్ళు కూడా నిజంగా ఏదైనా కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ వచ్చినప్పుడు సక్రమంగా ఎదుర్కొంటారు అని దాంట్లో కూడా బాగా పనిచేశాను. 3 సంవత్సరాలు చేశాను. అక్కడి నుంచి నన్ను మంచిర్యాల కమాండెంట్కి వెళ్ళా, 13th బెటాలియన్ గుడిపేట. మీరు వీటికి మాక్ డ్రిల్ చేయడంలో
బై ఎయిర్ కూడా నేర్చుకున్నారా? బాంబే లాంటి ఇష్యూస్ జరిగితే ఎలాగ మన ఇక్కడ హెలికాప్టర్? ఆక్టోపస్ వీళ్ళు ఆక్టోపస్ చాపర్లోంచి స్లిదరింగ్ అంటారు ఆ, హెలికాప్టర్. అందుకని అక్కడ ఒక పెద్ద డమ్మీ హెలికాప్టర్ పెట్టాం పెద్ద హైట్లో ఎక్కడ? ఇబ్రహీంపట్నంలో. ఆహా. దాన్ని తాడు పట్టుకొని కిందికి తాడటం. దేర్ ఆల్ ట్రైన్డ్ కమాండోస్, బాగా చేస్తారు. బిల్డింగ్ ఎక్కేస్తారు, బిల్డింగ్ నుంచి తాడుతో దిగుతారు. రూమ్ ఎంట్రీస్ అండ్ సార్ బిల్డింగ్ మీద నుంచి రివర్స్ లో వచ్చి విండో బ్రేక్ చేస్తారు ఎస్ కదా? ఎస్ ఎస్ ఆ, ఆ రివర్ బ్రేక్ కాకపోతే అక్కడ ఒక ఎక్స్ప్లోజివ్ పెట్టి బ్లాస్ట్ చేస్తారు విండోని. సో అక్కడ నేను డోర్ బ్రీచింగ్ అంటారు దాన్ని, డోర్ బ్రీచింగ్, విండో బ్రీచింగ్, బిల్డింగ్ వాల్ బ్రీచింగ్, ఇవన్నీ నేను నేర్పించాను. అంటే కొన్ని ఇంప్రూవ్మెంట్ చేశాను. అంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. సో నాకున్న అనుభవంతో నేను కొత్తగా ఆలోచించి ఎలా చేయాలి, సేఫ్టీ ఒకటి ఇంపార్టెంట్. చేసేటప్పుడు మనం దెబ్బలు కొట్టుకోకూడదు అనేది నా కాన్సెప్ట్. చేయాలి, మనం బాగుండాలి. ఇప్పుడు అది అయిపోయి మనం కాల్ చేసి తిరగకూడదు, అది ఇంపార్టెంట్. కమాండో అనేవాడు చాలా కష్టంగా తయారవుతాడు ట్రైనింగ్ అయ్యి. సో అతని లైఫ్ చాలా వాల్యూ. ఒక ఇంట్లో ఒక క్రిమినల్ ఉన్నాడు, ఆయన మనం ట్రేస్ చేయాలి అంటే ఫిజికల్గా పట్టుకోవాలి అంతే, చంపకుండా. మీ దగ్గర వెపన్ ఉంది, ఆ డోర్ లాక్ చేసాడు, ఆయన ఫిజికల్గా పట్టుకోవాలి, మీకు ఆర్డర్ వస్తుంది. తప్పనప్పుడు మీరు చేయమంటారు మీ వాళ్ళు. మీకేం కాకుండా వాళ్ళని ఫిజికల్గా పట్టుకోవాలంటే మీరు అటెన్షన్ డైవర్షన్ చేస్తారా, డైరెక్ట్ ఫైర్ ఓపెన్ చేసుకెళ్తారా? అంటే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. సీ త్రూ వాల్ రాడార్స్ అని ఉన్నాయి. ఎనర్జీ ఆల్సో హ్యావ్ దట్. సీ త్రూ వాల్ త్రూ బట్ అంటే అది మనం గోడ మీద పెడితే లోపల ఉన్న వాళ్ళకి చుక్కలు మన స్క్రీన్లో వచ్చేస్తుంది. దాంట్లో వెపన్ ఉన్న వాడిది ఒక కలర్ వస్తుంది, వెపన్ లేని వాడిది ఒక కలర్ వస్తుంది. హోస్టేజ్ ఎక్కడ విండోకి పెట్టాలా, అది డోర్కి పెట్టాలా? గోడకి. గోడ ఇంతలా ఉన్నా కూడా ఇట్ విల్ ఏంటి సీ త్రీ వాల్ రాడార్ సిస్టమ్. అంటే పర్సన్ రేడియో ఎవరున్నారో తెలిసిపోద్ది, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. వాష్రూమ్లో ఉన్నా. సో దాన్ని బట్టి గుర్తుపట్టచ్చు. కొద్దిగా ఎక్స్పెన్సివ్, ఎక్విప్మెంట్ ఆల్వేస్ ఇంపోర్టెడ్ అవన్నీ. ఓకే, అది పేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ ఎలా చేయాలని అందులో ఎవరి దగ్గర వెపన్స్ ఉంటే కూడా డిఫరెంట్ కలర్లో మనకు తెలుస్తుంది. ఆ వెపన్ వాడు ఎక్కడ నిలబడ్డాడో తెలుస్తుంది. సో వాడు ఎక్కడ నిలబడ్డాడో దాన్ని బట్టి వాటి ప్లాన్ ద ఎంట్రీ. ప్లస్ చిన్న మా దగ్గర ఉంటాయి ఎక్విప్మెంట్స్. కింద డోర్లోంచి కిందకి పంపిస్తే వాడు మాట్లాడేది వినిపిస్తుంది. టెక్నాలజీ ఆల్వేస్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కౌంటర్ టెర్రరిజం కానీ, ఏపీ సెక్యూరిటీ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్. కానీ కొన్ని సినిమాల్లో చూస్తుంటామండి, ఇద్దరు ఆపరేషన్ చేస్తారు, 1+1 కమాండర్స్, లోపల ఎవరు ఉంటారు, ఇలా కళ్ళు పెట్టి ఇలా వెళ్ళి ఇలా అంటుంటుంది. అంటే నేను ఇటు వెళ్తాను, నువ్వు నన్ను కవర్ చేయి, సిగ్నల్స్, ఫీల్డ్ సిగ్నల్స్ లాగా. అంటే 2 చూపించి ఇలా అంటుంటాడు కదా, అంటే దాని అర్థం ఏంటి? అంటే నేను వెళ్తున్నాను, నువ్వు కవర్ చేయి నన్ను, అట్లా సంథింగ్ లైక్ దట్. సో డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. అంటే ఇది సినిమాలలో అంటే ఎప్పుడు పాడతారంటే, అది ఇప్పుడు జనరల్గా ఇందులో మాట్లాడితే ఈ మాటలు వాడికి వినిపిస్తాయేమో అన్నప్పుడు సైగలు చేస్తారు కదా. అదర్వైజ్ దే కమ్యూనికేట్ విత్ దేర్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. కానీ కొంతమంది స్మోక్ బాంబ్ విసిరి ఆపరేషన్ చేస్తారు. అవును, స్మోక్ బాంబ్స్, స్టన్ గ్రెనేడ్స్ చాలా ఉన్నాయి. బాల్స్, చిన్న బాల్స్ అని ఉంటాయి, మెరుపులు. సో మెనీ థింగ్స్ ఆర్ అవైలబుల్ అండి. గ్లోబల్ మార్కెట్ చాలా ఇదైపోయింది వాళ్ళ వీటిల్లో. సార్ ఇక్కడ నుండి మీరు మంచిర్యాల వెళ్ళాను. మంచిర్యాలలో అక్కడ కూడా మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాను. అప్పుడు అక్కడ భారతి హోలికరి గారు కలెక్టర్ గారు ఉండేవాళ్ళు, మీరు చూసారు, ఐఏఎస్ ఆఫీసర్. ఇప్పుడు సెన్సస్ దాంట్లో ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్నారు. ఆవిడ కలెక్టర్ ఫండ్స్ నుంచి చెప్పాను, మేడం మాకు ఇట్లా డబ్బులు ఇబ్బంది, మరి ఇలా బెటాలన్లో కానీ చేయాలి. కలెక్టర్ ఫండ్స్ నుంచి ఇచ్చారు. మంచి పెద్ద పార్క్ కట్టాను, మంచి ఫ్యామిలీస్కి వాకింగ్ ట్రాక్, ఆడవాళ్ళ గురించి ఓపెన్ జిమ్ ఐటమ్స్ పెట్టి పిల్లలు ఆడుకోవడానికి సెక్యూర్గా. ఇక్కడ పాములు ఎక్కువ, అక్కడ చుట్టూ అంతా చేసి పెద్ద షెడ్ కట్టించాము. అలాగే మెయిన్ మనకి కలెక్టర్ గారు భారతి హోలికరి గారు సహాయం చేసింది ఏంటంటే, అక్కడ అప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చింది. దాదాపుగా ఒక 550 మందికి పూర్ ఫ్యామిలీస్, అది ఒక్కొక్కళ్ళకి చెప్పులు లేకుండా పరిగెత్తడానికి వచ్చారు జాబ్ కోసం, పోలీస్ జాబ్, కానిస్టేబుల్. అప్పుడు నా రోజులు నాకు గుర్తుకొచ్చింది, నేను చెప్పులు లేకుండా పరిగెత్తాను బేర్ ఫుట్తో. అప్పుడు మేడం అడిగా, మేడం బీద వాళ్ళకి మనం ఏదైనా చేద్దాం, ఉద్యోగాలు వస్తాయి, ఏం చేద్దాం రామకృష్ణ అంటే, ఇట్లా మేడం ఎస్టిమేషన్ పంపించాం. దాదాపుగా మేడము 50 లక్షల వరకు కలెక్టర్ ఫండ్స్ నుంచి ఇచ్చారు. వాళ్ళందరికీ స్పోర్ట్స్ డ్రెస్సు, స్పోర్ట్స్ షూ, మధ్యాహ్నం భోజనం, పొద్దున్నే 2 గుడ్లు, 2 అరటి పండ్లు, రాగి జావా, మంచి హెల్తీ ఫుడ్, ఫ్రీ ఇండోర్ ట్రైనింగ్, ఫ్రీ రీడింగ్ మెటీరియల్,
ఫ్రీ అవుట్డోర్ ట్రైనింగ్ కంప్లీట్ నాండ్రలో చేసామండి. 150 మంది పైన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, గవర్నమెంట్ జాబ్స్. ఎవ్రీబడి అంటారు సార్ ఎంత మంచి పని చేశారు పేదవాళ్ళకని. అంత బెల్లంపల్లి మంచిర్యాల చుట్టుపక్కల వాళ్ళే. అచ్చా. వాళ్ళకి తినడానికి తిండలేని వాళ్ళు కూడా వచ్చారు పాపం, పేదవాళ్ళ పాపం. పూర్ పీపుల్. అది మేడం ఎక్సలెంట్గా మీకు సహాయం బాగా చేశారు. మెమరబుల్ అయితే. మెమరబుల్ అండి. ఆ మంచి మంచిర్యాల పని తర్వాత చేశారు. ఎక్కడికి వచ్చారు? మంచిర్యాల నుంచి మళ్ళా ఇంటెలిజెన్స్ వాళ్ళు నన్ను తీసేసుకున్నారు. తీసుకుంటే ఇంక అప్పుడు అంతకుముందే అప్పుడు పాత సీఎం గారు ఉన్నప్పుడు ఈ సెక్యూరిటీ ప్రతిభవన్ అట్లాగే బుల్లెట్ ప్రూఫింగ్లో కూడా ట్రైన్, బుల్లెట్ ఫ్యాబ్రికేషన్. ఇప్పుడు బస్సు మన సీఎం గారి బస్సు ఉంది, ఇంకా కొన్ని కార్లు బయట ఏపీ 320 అన్నిటి కూడా టెస్టింగ్, ఎవాల్యుయేషన్. డిజైన్ ఏదైనప్పటికీ ఈ మెటీరియల్ కరెక్ట్గా ఉంది లేదు, ఇది ఆపుతుంది ఆపదు, ఎలా ఫైర్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఐ యూస్ టు డూ. సార్, బుల్లెట్ ప్రూఫ్ మీద మీకు అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద అంబాసిడర్ కార్ మీద బుల్లెట్ ప్రూఫ్ కార్ అది ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది కాబట్టి అది బతికూరని కొంతమంది అంటారు. కానీ దాంట్లో కూడా బాగా డ్యామేజ్ అయ్యి బుల్లెట్స్ అన్ని వచ్చాయి, లోపలికి ఏం రాలేదు, లోపలికి రాలేదు. అది ఎద్దు మైలారం మెదక్ ఏఓసి మీద ఆర్డినెన్స్, మెదక్ ఆర్డినెన్స్ వాళ్ళు చేశారు. అంబాసిడర్ మీరు అది చూసారా వెళ్ళి? చూశాను. అక్కడ ఎందుకు మైనస్ అయిందండి? దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అండి. ఆ కారు అప్పట్లో ఏఓసి వాళ్ళతో మాట్లాడాను. దీనిలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే వెహికల్స్ చేసేవాళ్ళు. సో జనరల్గా లెవెల్ 3 వెహికల్ ఒక బుల్లెట్ని ఆపుతుంది అనుకున్నప్పుడు ఏఓసి ఆర్డినెన్స్ వాళ్ళు ఇంకొంచెం బాగా చేసేవాళ్ళు దాన్ని. లెవెల్ 3కి 0.5, లెవెల్ 3 ప్లస్ సంథింగ్, తక్కువ కావదు, ఒక 2 పాయింట్ ఎక్కువ సెక్యూరిటీ ఉండేట్టుగా ప్రొటెక్షన్ చేసేవాళ్ళు. అదొకటి అడ్వాంటేజ్. ప్లస్ ఇక ఎవరైతే అది పెట్టాడో వాడు సక్రమంగా పెట్టలేదు. అంటే వాడు భూమిలో కొంత మార్పులు జరిగి ఉండొచ్చు ఆ టైంలో. చాలా కాలం అయింది పెట్టి, వేళ్ళు వచ్చేసినాయి, గడ్డి పెరిగింది. సో చాలా కాలం అయింది అవి పెట్టి, కొన్ని పెరగలేదు. ప్లస్ అంబాసిడర్ కారుకి ఏమి తగలాలో ఆల్రెడీ తగిలినాయి, మిగతావి పేలలేదు. సో అవి పేలినా దీనికి ఏం పెట్టలేదు నాకు తెలిసి. సో స్వతహాగా అంబాసిడర్ చాలా గట్టి బాడీ, ఇవాళ రేపు కార్లలా కాదు. అవును. సో ఒకటే బుల్లెట్ ప్రూఫింగ్ అంటే చాలామందికి తెలియంది ఏంటంటే బుల్లెట్ సినిమాలలాగా తగిలేలా వెళ్ళిపోవడం అలా అనుకుంటారు. ఇప్పుడు సినిమాల్లో రజనీకాంత్ ఒక బుల్లెట్ని బ్లేడ్తో వేస్తే 2 ముక్కలు అయిందని చూస్తారు మీరు యాడ్లో. అలా ఉండదు. అద్దం ఎప్పుడు పగులుతుంది, బుల్లెట్ లోపలికి రాదు. బుల్లెట్ లోపల బుల్లెట్ అనేది ట్రాప్డ్, ఇట్ విల్ బి ట్రాప్డ్ ఇన్ టు ద గ్లాస్ కానీ బాడీ కానీ. అది ఇంపార్టెంట్. అద్దం పగలకుండా ఉండదు, అద్దంకి ఉన్న స్వభావం పగలటం. రాయితో కొట్టినా పగులుతుంది కానీ బుల్లెట్ పోదు. ఈవెన్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అనకూడదు, బుల్లెట్ రెసిస్టెంట్ గ్లాస్, ఇది కరెక్ట్ పదజాలం. ఎందుకంటే ఒక 9mm బుల్లెట్ కోసం చేసినటువంటి గ్లాసు ఏకేని ఆపదు, ఏకే కోసం చేసిన గ్లాసు ఎస్ఎల్ఆర్ ఆపదు. సో ఎస్ఎల్ఆర్ కోసం చేసింది అది ఫిరంగిని ఆపదు. సో ఇట్స్ గోన్ ఇంక్రీజింగ్. కానీ 303 బుల్లెట్ చాలా పవర్ఫుల్ కదా సార్, అన్నిటికన్నా 303 ఆపుతాయా? దీనిలో చాలా రకాలు వచ్చినాయి. ఆర్మర్ పీర్సింగ్ అని వచ్చింది ఇప్పుడు, స్విస్ మేడ్ అమెరికన్ బుల్లెట్స్. సో అవి ఏంటంటే ఈ జాకెట్ లోపలికి కూడా వెళ్ళిపోయి సపరేట్ మెటీరియల్ ఉంటుంది దాన్ని, బీపీ జాకెట్ దాటి వెళ్తుంది, దాటి వెళ్ళిపోతాయి. అవి కొన్ని గ్లాసులు కూడా దాటి వెళ్ళిపోతాయి. సో దానికి వేరే ప్రొటెక్షన్ లెవెల్ ఉంటుంది. సో ప్రొటెక్షన్ లెవెల్లో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 3A, లెవెల్ 3+, లెవెల్ 4, లెవెల్ 5. సో లెవెల్ 5 ప్రొటెక్షన్ ఈ టాప్ ప్రొటెక్షన్. ఓకే. ఇప్పుడున్న బీపీ కార్లు అప్పుడున్న అంబాసిడర్ కంపేర్ చేసుకుంటే లెవెల్ 1లో ఉందా, లెవెల్ 3లో ఉందా? ఇప్పుడున్న మంచివే. కానీ ఆ బాడీ స్ట్రాంగ్ కదా సార్ అంబాసిడర్. బట్ ఇప్పుడు అన్ని స్కార్పియోలు, టాటా సుమోలు కదండి. అంటే ఇవన్నీ మళ్ళీ దీన్ని పైకట్లా కనిపిస్తాయి కానీ ఆల్ మాడిఫికేషన్ ఇంటర్నల్. మామూలు కార్కి బీపీ కార్కి పికప్ డిఫరెన్స్ ఉంటుందండి, అన్నీ మార్చేస్తారు ఇంజన్ దగ్గర నుంచి. అచ్చా. ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్డ్, స్ప్రింగులు, డోర్లు, హింజెస్. అంటే పికప్ కానీ ఇంజన్ మార్చేస్తాం, అంటే వేరే ఇంజన్. దానికన్నా వెంటనే అందుకుంటుందా, కొంచెం లేట్ అవుద్దా? ఇది సేమ్ అందుకుంటుంది, సేమ్. అంటే పాత ఇంజనే మారిపోతుంది, కెపాసిటీ పెరిగిపోతాయి అన్నిటికీ. సో ఇంటర్నల్ లాట్ ఆఫ్ చేంజెస్ విల్ బి డన్ ఫ్యాబ్రికేషన్లో. బయట చూడటానికి మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. కానీ కొంతమంది ఏ మాత్రం తెట్టలేని వ్యక్తులు కూడా బీపీ కార్ కావాలని ఎందుకు అడుగుతుంటారండి? అంటే అది హోదానా? అంటే థ్రెట్ని గుర్తించే పని మాది కాదు, దానికి వేరే డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళు
చెప్తారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు. నేను అంటుంది అది, కానీ ఎక్కువ ఎందుకు కోరుకున్నా అంటే హోదా కోసం. హోదా అని కాదు అని చెప్పలేము. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా చేయించుకుంటారు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని, లైక్ బిజినెస్ పీపుల్, అంబానీ కానీ ఇట్లా గొప్ప పెద్ద పెద్ద వాళ్ళు కూడా. సార్ బీపీ కాల్ టాపిక్ వచ్చింది కాబట్టి వివిఐపీస్కి బీపీ జాకెట్లు ఉంటాయి. ఆ జాకెట్లు కంపల్సరీగా వాడుకోవాలా? బిఆర్ జాకెట్ అనాలి. నథింగ్ ఈజ్ బుల్లెట్ ప్రూఫ్, బుల్లెట్ రెసిస్టెంట్ మాత్రమే. అదే సో వాళ్ళు సార్ మస్ట్ వాడాలా జాకెట్స్? అంటే వాడితే మంచిది. అంటే డిపెండ్ ఆన్ ద సెక్యూరిటీ థ్రెట్ని బట్టి. ఇప్పుడు మామూలు లెవెల్ 2 అంటే వేసుకోగలుగుతారు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పెద్ద దాని అంటే అది వాళ్ళ బరువు ఉంటుంది. బరువు ప్లేట్లు అవన్నీ పెట్టుకొని వేసుకోలేరు, ఇబ్బంది, మొబిలిటీ దెబ్బతింటుంది వంగడానికి లేవడానికి. కానీ ఆఫీసర్ వేసుకోవాలండి, మీరు ఫీల్డ్లోకి వెళ్ళి ఆఫీసర్ వేసుకోవచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ గ్రేహండ్స్ వాళ్ళు ఆపరేషన్ బట్టి. ఆపరేషన్ ఇప్పుడు ఏ పరిస్థితికి ఎప్పుడు ఎందుకు వెళ్తున్నారో దాన్ని బట్టి వేసుకుంటారు, రోజు వేసుకోరు కదా, అవసరాన్ని బట్టి వేసుకుంటారు. మంచిర్యాల తర్వాత ఎక్కడికి వచ్చారు సార్? మంచిర్యాల నుంచి ఇంటెలిజెన్స్కే, మళ్ళా ఇంటెలిజెన్స్ నుంచి కొండాపూర్. లాస్ట్ ఇయర్ మీరు ఫస్ట్ ఉన్న కొండాపూర్కి ఇప్పుడున్న కొండాపూర్కి ఏం మార్పు వచ్చిందండి? కొండాపూర్లో నా టెన్యూర్ 1 సంవత్సరం 4 నెలలు. లాస్ట్ ఇయర్ వచ్చాను మార్చిలో. వచ్చినప్పుడు అక్కడ స్టేజ్ సరిగా లేదు, సెల్యూటింగ్ది. ఒక కోట గోడ ఉంటుంది, పోర్ట్ వాల్, మీరు ఇప్పుడు వచ్చి చూడండి, తెలుసు. అది లేదు. వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉంది. ఒక అమెరికన్ కౌన్సిలేట్లో ఒక అకామిడేషన్ లేదు వాళ్ళకి, మాదే సెక్యూరిటీ అమెరికన్ కౌన్సిలేట్ అనక్రమ్ కూడా, గార్డ్స్ అని కూడా ఏదో టెంట్లలో ఉంటూ చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. అదే ఇంతకాలం ఎవరు కూడా అంటే ఎంతమంది ట్రై చేసినా అది అవ్వలేదు. అలాగే ఇంకోటి ఈ ఒక గెస్ట్ హౌస్ ఒకటి ఇవాళ ఇనాగ్రేషన్ అయింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని ఫామ్ చేశారు మనకి తెలంగాణ స్పెషల్ పోలీస్తో, వాళ్ళకి ఒక అకామిడేషన్. సో వాళ్ళని కొద్దిగా చేయడము ఒకటి. ఇంకా దాదాపు 26 డెవలప్మెంట్ యాక్టివిటీస్ నేను చేసింది ఈ పీరియడ్లో. గార్డ్ రూమ్ లేదు పైన, గార్డ్ రూమ్ అని. అండ్ స్టాఫ్కి ఒకటి ఈ డ్యూటీలో తాగడానికి ఒక కాఫీ మిషను, ఎక్కడ బయటకు వెళ్ళిపోవడం అనేది టైం సేవ్ కావాలని. సో డిఫరెంట్గా కొంత మేజర్ అనేది ఈ సెల్యూటింగ్ డాయిస్ కట్టించాం, ఫోటోవాల్ కట్టించాం. అమెరికన్ కౌన్సిల్లో మనకి మేఘా కృష్ణారెడ్డి గారు ఫండ్స్ ఇచ్చారు, మెగా ఇంజనీరింగ్. పాపం కృష్ణారెడ్డి గారిని అడగంగానే ఎంత అవుతుంది అన్నారు. ఒక 30 lakhs వరకు అవుతుంది సార్. అంతేనా అన్నాడు, ఇచ్చేశారు. చాలా సహృదయంతో ఇచ్చారు. దాని తర్వాత 35 వరకు బడ్జెట్ వెళ్ళింది, ఆయన కూడా ఇచ్చారు. ఇప్పుడు అది ఎయిర్ కండిషన్డ్ అకామిడేషన్ కట్టాం. పోలీసులకు ఎయిర్ కండిషన్డ్ అకామిడేషన్ ఎవరు కట్టరు. సో వారేమన్నారంటే మా ఇమేజ్కి తగ్గట్టు కట్టాలి, ఏదో చిన్నగా ఏదో రేకుల షెడ్ వేసి పోలీసు వాళ్ళు నో, ఇమ్మీడియట్గా ఏసీలు పెట్టించాం, టాయిలెట్స్, ఫాల్ సీలింగ్, ఎల్ఈడీలు, కూలర్ పాయింట్స్, బాత్రూంలో వేడి నీళ్ళకి గీజర్లు, ఎవ్రీథింగ్ టిప్ టాప్గా చేశాం. 40 మంది ప్రశాంతంగా డ్యూటీలు చేసుకోవచ్చు అక్కడ. అది కూడా ఇనాగ్రేషన్ లాస్ట్ మంత్ అయింది. యుఎస్ కౌన్సిలేట్ జనరల్ వాళ్ళు కూడా బాగా అప్రిషియేట్ చేశారు, మా ఏడీజీ గారు కూడా. ఈ ఫోటో వాళ్ళు కూడా అయిపోయి అన్ని ఇనాగ్రేషన్ అయిపోయాయి. నేను చేసిన కార్యక్రమాలు ఇప్పుడు బెటాలియన్ మొత్తం మారిపోయింది దిశ. లోకల్ ఎమ్మెల్యే గారు ఫండ్స్ ఇచ్చారు. 400 మీటర్లు సిమెంట్ రోడ్ వేసాం లోపలికి, బురద కాకుండా, గేట్ దగ్గర నుంచి. బస్సు వస్తుంది లోపల వరకు, బస్సు లోపల దాకా వస్తుంది. గేట్ బయట ఆపేవారు అప్పుడు. ఇప్పుడు లోపల దాకా వాళ్ళకి సపరేట్ బస్సు బే ఉంది, ఉండడానికి ఉంది. అలాగే మా పెట్రోల్ పంప్ ఉంది పోలీస్ది, మీరు చూశారు కదా. పెట్రోల్ పంపులో మాకు దాదాపు నెలకి 55 వేల కరెంటు బిల్లు వస్తుంది. సో నేను బికాజ్ ఆఫ్ మా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ దాన్ని క్యాల్కులేట్ చేసి పిలిపించి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాము. ఇప్పుడు మాకు 18,000 బిల్లు వస్తుంది. 55,000 బిల్లు 18,000 వస్తుంది. మేము మొత్తం సోలార్ పవర్నే పెట్రోల్ బంక్కి వాడుతున్నాం. సో దాన్ని మొన్న కూడా డీజీ గారు వచ్చారు. మన డీజీ గారు వచ్చినప్పుడు బాగున్నాయి లోపల. క్వార్టర్స్ పాతగానే కొన్ని కొత్త కట్టారు ఇప్పుడు. అవి కొన్ని కంప్లీట్ గెస్ట్ హౌస్ ఉంటుంది, పక్కన క్వార్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ కొత్త చేసాం. చేశారా? ఓకే. ఇంకో కొత్త గెస్ట్ హౌస్ కూడా అవుతుంది. మంచి చెట్లు ఉంటాయి లోపల. చెట్లన్నీ అప్పుడు మేము 40 ఏళ్ల క్రితం పెట్టిన చెట్లే అవి. వృక్షాలు అయ్యాయి ఇప్పుడు, పెద్ద పెద్దగా అయినాయి. అనుకోలేదు ఆ మామిడి పళ్ళు కూడా తింటాను నేను. ఇప్పుడు మంచిగా అయింది, అంటే డెవలప్మెంట్ వైజ్ బాగా జరిగింది. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ టోటల్లీ. ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ ఏదైతే కొండాపూర్ అనుకున్నానో అన్ని కార్యక్రమాలు చేశాను.
సో సక్సెస్ఫుల్గా ఇక రేపు రిటైర్ అవుతున్నాను. పెద్ద జర్నీ ఇది, చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంటాయి, కొన్ని అవును. డిపార్ట్మెంట్ పరంగా సెన్సిటివ్ ఉంటాయి. సార్ రిటైర్ అయ్యాక ఏం చేస్తారు మీరు? రిటైర్ అయ్యాక అదే ఏదైనా చిన్న పొలం ఏదైనా తీసుకొని పొలం పని చేసుకుందాం అనుకుంటా. అగ్రికల్చర్ చిన్నప్పుడు కూడా నేను ఉద్యోగంలో రాకముందు కూడా పాలు పోసేవాడిని మా ఇంటికి పాలు తీసుకెళ్ళేవాడిని. అప్పుడున్న పరిస్థితుల్లో ఆవు పాలు తీసి ఇంటింటికి పోయి పాలు ఇచ్చేవాడిని. తర్వాత ఇంట్లో రకరకాల పరిస్థితుల్లో ఉద్యోగంలోకి వచ్చాను. నాకు 3 ఏళ్ళప్పుడే మా మదర్ చనిపోయింది. అయ్యో. సో మళ్ళీ ఫాదర్ పెళ్లి చేసుకోవడం. సో దాని తర్వాత నేను ఇక ఫైటింగ్ స్పిరిట్ స్టార్ట్ అయింది. ఇక ఏం సార్ మీకు మంచి కెరీర్ సూపర్ నడిపారు కదా, అంతకన్నా కావాల్సిందే ఉంది. ఇక అదే స్ట్రగుల్ అంటే మనము స్ట్రగుల్లోంచే వచ్చింది ఫ్యూచరు. ఆ స్ట్రగుల్ నుంచి వస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. టేస్ట్ వేరే ఉంది. 525 రూపాయలు పారాషూట్ మీద దిగితే టేస్ట్ ఉండదు, ఏముండదండి. ఫైట్ చేసి వస్తారు కదా, టేస్ట్ వేరే ఉంటుంది. అప్పుడు 525 రూపీసే మా జీతం, బేసిక్ పే. అచ్చా. చేరినప్పుడు 525 రూపాయలు. ఉమ్. అప్పుడు ఎవరు వచ్చేవాళ్ళుగా ఈ ఉద్యోగం ఎవరు చేస్తారు. ఆ. సార్ ఫైనల్గా చెప్పండి, సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే మనం ఇందాక మాట్లాడుకున్న లా అండ్ ఆర్డరే అవ్వాలి, అందులో ఇమేజ్ ఉంటుంది, పబ్లిక్తో ర్యాప్ ఉంటుంది, ఇంక వేరే వేరే వస్తాయని ఆలోచిస్తారు. కానీ స్పెషల్ పోలీసులోకి రావడానికి చాలా తక్కువ మంది చూపిస్తారు. కానీ మీలాంటి వాళ్ళ స్టోరీ విని రావాలనుకున్న వాళ్ళకి, పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లా అండ్ ఆర్డర్కి వెళ్ళమంటారా, స్పెషల్ పోలీస్కి వెళ్ళమంటారా, ఆర్మీకి వెళ్ళమంటారా? ఎక్కడైనా కూడా ఇబ్బంది లేదు. వాళ్ళ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంటే, స్టేట్ పోలీసే. వాళ్ళ విధులు బాధ్యతలు వేరే వేరే, రోల్స్ ఆర్ డిఫరెంట్. ఎవరెవరికి తక్కువ కాదు అలా అనుకొని బాధపడుతుంటారు చాలామంది. నేను లా అండ్ ఆర్డర్ కాదు, నేను అది కాదు అని. సో అందరూ సమానమే నా దృష్టిలో. ఎక్కడ పనిచేసినా ధర్మబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా పనిచేయాలి. జీరో కరప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సబార్డినేట్స్ ఉందంటారా పోలీసులు? ఉండాలి. ఉందో లేదో అని చెప్పలేము, బట్ ఉండాలి అని నేను కోరుకున్నాను. నేను అలాగే ఉన్నాను 42 సంవత్సరాలు కూడా. నేనే ఇతరులకు ఇచ్చాను కానీ ఆశించింది లేదు. సో అదే వాళ్ళకి చెప్తుంటాను నేను, కొద్దిగా దైవభక్తి, పాపభీతి కూడా ఉండాలి. లేకపోతే తప్పులు ఎక్కువ చేస్తుంటారు. కొద్దిగా బీదవాళ్ళ మీద దయ చూపించాలి. అప్పుడప్పుడు ఒకటే పద్ధతిలో పోకుండా వాస్తవంగా ఎవరన్నా తప్పు కానిస్టేబుల్ ఉంటే వాడు ఏ పరిస్థితుల్లో తప్పు చేశాడు కొంచెం ఒక క్షణం ఆలోచించాలి. లేకపోతే ఏంటంటే బలైపోతాడు. మనిషి అనేవాడు ఎప్పుడప్పుడు తప్పు చేయక తప్పదు. ఒకరికి మారడానికి అవకాశం ఇవ్వాలి. కొంతమంది ఉంటారు ఎంత చేసినా మారరు, వాళ్ళ మీద తప్పని పరిస్థితుల్లో మనం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి కొంత తప్పుదారులు వెళ్తున్నారు. అప్పటికి మేము ప్రయత్నం చేశాం చాలా కాలం. చాలామందిని తప్పు డబ్బు వెనక పరిగెత్తద్దు, డ్యూటీలు బాగా చేయండి అని. కాదు, మీరు లా అండ్ ఆర్డర్ రమ్మంటారా లేదా స్పెషల్ పోలీస్కి రమ్మంటారా? దేర్ చాయిస్. ఎక్కడికి పోయినా వాళ్ళు కనుక సరిగా లేకపోతే ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడికి వస్తారు మా దగ్గర అనుకోండి, స్పెషలైజ్డ్ వింగ్స్కి వెళ్ళమని చెప్తుంటా నేను. వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావాలి, అట్లీస్ట్ ఇండియాలో పనిచేయాలి. ఇక్కడే పని చేస్తాను, మా అత్తగారి ఇల్లు ఇక్కడ, మా పిల్లల స్కూల్ మా ఇంటి ముందే ఉండాలి, మా ఇల్లు కూడా ఆఫీస్ వెనకాల ఉండాలి. ఈ స్వార్థం వదిలేసి బయటికి వెళ్తే ఒక పర్టికులర్ ఏజ్లో బయటికి వెళ్ళాలి. ఇప్పుడు 40 ఏళ్ళు, కనీసం 40 లోపల వీళ్ళు బయటికి వెళ్తే 45కి వాపసు వచ్చిన రిమైనింగ్ 10-15 సంవత్సరాలు ఇక్కడ చేసుకో. బయట ప్రపంచం తెలియకపోతే ఇదే ప్రపంచం అనుకుంటారు. ఇప్పుడు ఐ వర్క్డ్ విత్ మెనీ ఆర్గనైజేషన్స్. ఎస్పీజీలో ఐ వర్క్డ్ విత్ రా అండ్ ఐబీ అండ్ ఎస్ఎస్బి, ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ర్యాపిడ్, మన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీస్, తమిళనాడు పోలీస్, కేరళ పోలీస్, ఆంధ్ర పోలీస్. బట్ స్టేట్ పోలీస్ ఈవెన్ ఎస్పెషల్లీ ఆంధ్ర నుంచి కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. అంటే ఇప్పుడు కంబైన్డ్ స్టేట్ అనుకోండి, ఇప్పుడైతే ఎవరు లేరు తెలంగాణ నుంచి ఎస్పీజీలో. సో అంటే వెళ్ళరు బయటికి. ఎందుకండి? అంటే ఈ హోమ్లీ ఎందుకు, మనకెందుకు, ఇక్కడ ఉందాం, హాయిగా ఉందాం, అవన్నీ ఎవరు నేర్చుకుంటాడు, నేర్చుకోపోయినా అంతే జీతం వస్తుంది. సో థింకింగ్ ఈజ్ డిఫరెంట్. ఆ మైండ్ సెట్ మారాలి. ఇప్పుడు నేను నేర్చుకునేది ఎందుకంటే మన వాళ్ళకి నేర్పిద్దామని. సో ఆ సాక్రిఫైస్ మనకి తెలంగాణ, ఏపీ నుండి ఎస్పీజీలో ఎవరు లేరు ఇప్పుడు ఎవరు లేరు. బోత్ స్టేట్స్ ఎవరు లేరు నాకు తెలిసి. అంటే తెలుగు వాళ్ళే సిఆర్పి నుంచి అక్కడి నుంచి ఉన్నారు, బయట నుంచి. స్టేట్ పోలీస్ నుంచి లేరు. స్టేట్ పోలీస్ రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ ఆల్ తగ్గిపోయింది. ఇప్పుడు సిపిఓస్ ఎక్కువయ్యారు, వెళ్ళాలి. కానీ అక్కడి నుంచి సర్క్యులర్ వస్తుంది, వీళ్ళు ఎవరు విల్లింగ్ ఇవ్వరు. మోస్ట్ ఆఫ్ దెమ్ వెళ్తే అదొక ప్రపంచం. పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వారు కేవలం లా అండ్ ఆర్డరే కాదు, స్పెషల్ ఫోర్స్, ఆర్మీడ్ ఫోర్స్ ఇందులో కూడా రండి అంటున్నారు.
ఈ 2 కూడా పోలీసే. ఇవి అంటే పబ్లిక్‌తో మీకు ర్యాపో ఉండకపోవచ్చు కానీ, ఇండైరెక్ట్‌గా మీరు పబ్లిక్ సర్వీస్ చేసేవాళ్ళు అవుతుంటారు అని రామకృష్ణ గారు చెప్తున్నారు. ఆయనకున్న సర్వీస్‌లో ఆయనదొక మంచి డిఫరెంట్ స్టోరీ. చిన్నప్పటి నుంచి పాలమ్మి ఈ స్థాయికొచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆయన. ఆయన ఈ స్థాయికొచ్చిన కష్టం మర్చిపోలేదు కాబట్టే ఈ స్థాయి వరకొచ్చారు. కరప్షన్ లేదు, జీరో కరప్షన్‌తో వచ్చిన ఆయన నెక్స్ట్ భావితరాలకి ఒక మెసేజ్ ఇచ్చారు. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్‌మెంట్ రండి. వచ్చిన వాళ్ళు మాత్రం ఇది, అది అని కాకుండా నమ్మకంగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తే ప్రజలు మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఒక నమ్మకంతో వస్తే దేవుడు కూడా మీకు సహకరిస్తారనే విషయాన్ని రామకృష్ణ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం రామకృష్ణ గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. థాంక్ యూ.